అంటే విజయవాడలో నాకు తెలిసి చాలామంది ప్రముఖులు ఇక్కడే ఉన్నారు, డాక్టర్స్ కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి అంతా. కానీ ఒక రౌడీ రాజకీయాలు అనేటువంటి ఒక ముద్ర విజయవాడ మీద పడటానికి కారణం ఏమంటారు? పాలిటిక్స్తో క్యాస్ట్ ఈక్వేషన్స్ పవర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా అవ్వడం మూలంగా అది వచ్చింది. అంటే రంగారెడ్డి హత్య, ఆంధ్ర రాష్ట్రంలో రంగా లాంటి వాళ్ళు 2-3 ఉంటే ఎన్టీ రామారావు అని పడగొట్టడం పెద్ద కష్టం కాదు, నాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉందని చెప్పి మాట్లాడు. ఆ రోజు ఆయన కార్పొరేటర్గా జైలు నుంచి గెలిచి ఒక రికార్డు సృష్టించాడు. మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజు చూడండి, పోలీసులు అత్యాచారాలు కానీ, పోలీసుల దమనకాండలు కానీ, లాకప్ డెత్తులు కానీ, శిరోముండనం అని చెప్పని ఒక పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళకి శిరోముండనం చేయడం కానీ, ఇలా రిక్షా నరసింహరావు అతన్ని లాకప్ డెత్ చేయడం, ఇలా అనేక రకాలుగా దీక్షా శిబిరంలో ఆ రోజు ఏంటి విష్ణు గారు ఏంటి ఇటువంటి వ్యాపారంలో ఉన్నారు అనేటువంటి మాట కూడా వినపడి. అవునవును, కొంతమంది కావాలని కుట్ర చేసి ఒక సైనైడ్ కలిపారు వాటర్లో. కేసీరావు గారు కానీ, వి హనుమంతరావు గారు కానీ, ఇట్లా కొంతమంది రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం కూడా ఆయన మీద పడి ఏడిచేటటువంటి వాడు. విడిపోయిన తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ? రెండు బాగా అభివృద్ధి చెందుతున్నాయి అంటారా, లేకపోతే అన్యాయం జరిగింది ఏపీకి అని అంటారా? విష్ణు గారు, మీరు అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉన్నారు విజయవాడ కూడా, దానికి మీరు 4 ఏళ్ళు ఉన్నారు. 4 ఏళ్ళలో మీరు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, యూపీ అధికారంలో ఉండగానే ఆయన మీద ఈడీ అటాచ్మెంట్లు కానివ్వండి, సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, ప్రత్యేకించి జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఒక ఆఫీసర్ని ఇక్కడ తీసుకొచ్చి కేసులు వేయించడం, ఇవన్నీ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా. చాలామంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు ఆయన కుమారుడు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కలిసి సేల్ అవుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళలేదు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది అత్యుత్సాహంతో జగన్ గారు సీఎం కావాలనేటువంటి సంతకాలు సేకరణ చేశారు. అందులో ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఉన్నారని, తర్వాత నాకు తెలిసి మీరు కూడా ఉన్నారని అంటారు. అది వాస్తవేనా? రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ కేంద్ర బిందువు. విజయవాడలో ఏది జరిగినా ఒక సంచలనం. ఆ సంచలనం ఈనాటిది కాదు, 1980వ దశకం నుంచి వచ్చింది. ముఖ్యంగా వంగవీటి రాధ, దేవిని నెహ్రూ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు, తదనంతరం వారి అనుచర వర్గం రాజకీయాల్లోకి రావటం, ఉన్నత పదవులు అధిరోహించడం జరిగింది. వంగవీటి రంగా గారి ముఖ్య అనుచరుల్లో ఒకరైనటువంటి వ్యక్తి మల్లాది విష్ణు గారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా, అంతకుముందు ఉడా చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో క్రియాశీల సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. విష్ణు గారు నమస్కారం. ఏంటి, కాంగ్రెస్లో మీరు చాలా చురుకైన పాత్ర వచ్చారు, మీరు ఎమ్మెల్యేగా కానివ్వండి, ఆ తర్వాత కూడా. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, డే ఇన్ అండ్ డే అవుట్. కాంగ్రెస్ స్టాక్ పెరుగుతున్నట్లేదు. అంటే ఈ మధ్య రాష్ట్ర విభజన సందర్భంగా ఒక రకమైనటువంటి అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద పడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది శాసనసభ్యులు అందరూ కూడా పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 2గా చేసిందనే అపవాదం మూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు దీని వాస్తవం ఏంటి? ఈ వాస్తవం ప్రజలు ఆవేశంలో ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఆలోచించలేదు. కానీ కాలక్రమేణా రోజులు మారుతున్న కొద్దీ ప్రజలు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటున్నానంటే నేను ఈ మాట, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్ల శాతం కానీ, ఈ 2.5 సంవత్సరాల్లో
ఆల్మోస్ట్ ఆల్ ఒక 6%, 7% అని బహిరంగంగా మొన్న వచ్చినటువంటి సర్వేలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో చేయించినటువంటి సర్వేలో 10% ఓట్ల వరకు కూడా ముందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఇదవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఉత్తరం ఇచ్చేసింది. ఈ రాష్ట్రంలో ఒక్క రాజకీయ పార్టీ తప్ప మిగతా అందరూ కూడా విభజనకి సానుకూలంగా ఉత్తరాలు ఇచ్చారు, చెప్పడం జరిగింది. కానీ అధికారంలో కేంద్రం ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హక్కుల్ని కాపాడటంలో మాత్రం అగ్రభాగాన ఉన్నది అనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు. మీరు చెప్పేది హక్కులు అంటే పునర్విభజన చట్టం అంటారు. విభజన చట్టం కానీ విభజన చట్టంలో పొందవలసినటువంటి అంశాలు కానీ ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి సౌకర్యాలు, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఒక అభివృద్ధిని ఆ చట్టంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. నేను ఎందుకంటున్నానంటే ఆ మాట విభజన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అక్కడ సమావేశమైనటువంటి కేంద్ర హోంశాఖ అనేక సార్లు లెటర్స్ పంపించి మీ అభిప్రాయాలు చెప్పండి, విభజన అనివార్యం అవుతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల పాటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక పార్టీ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసి క్యాబినెట్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు, సెక్రటరియట్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఒక తప్పనిసరి పరిస్థితుల్లో కాన్వర్ట్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ అక్కడికి 12 సంవత్సరాల పాటు నిలువరించింది ఈ రాష్ట్ర విభజన చేయకుండా. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పరిస్థితులు కొంచెం తారుమారైనాయి. ఎందుకనైనా అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక బలమైన నాయకత్వం లేక ఆయన మరణంతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఇక అంగీకరించే కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. ఆ చేసినటువంటి సందర్భంలో ఈ రాజకీయ పార్టీలు అడిగినా కూడా ఈరోజు చూడండి, పోలవరం కానీ, రాజధాని కానీ, విద్యా సంస్థలు కానీ, లేకపోతే ప్రతి ఒక్క అంశము కూడా చట్టంలో రూపొందించి ప్రత్యేక హోదా కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వాలి అని చెప్పని క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ప్రణాళిక సంఘానికి పంపించడం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో కూడా, ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అదంతా చెయ్యబట్టి ఈరోజు మాకు ఓటేయండి, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, ముందుకు తీసుకెళ్తాము అని చెప్పినటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ చట్టం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు కాబట్టి రేపటికైనా సరే, రాబోయే ఎన్నికల నాటికైనా సరే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి పాత అభిప్రాయాన్ని మార్చుకుని ఒక రకంగా అపోహను తొలగించేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజల్లో ఇంకా ఉన్నది, అంటే పూర్తిగా పోలేదు. దాన్ని పోగొట్టడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తాం. అంటే రాష్ట్ర విభజన వల్ల ఏదైతే నష్టం జరిగిందో దాన్ని పూడ్చడానికి పునర్విభజన చట్టం మేమే తీసుకొచ్చామనేటువంటి ప్రచారం మీరు చేస్తున్నారు. దాన్ని ప్రజల్లో నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ముగ్గురు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టి మాకు ఓటు వేయండి, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన చట్టాన్ని అమలు చేస్తామన్నారు. లేకపోతే కాంగ్రెస్ గురించి ఇంకా మనం మాటల్లో చెప్పుకోలేము, అనరాని మాటలన్నీ కూడా అన్నారు. కానీ ఏమైంది? అధికారం అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి చేతిలోకి, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో వారు మాట్లాడినటువంటి మాటల మీదే వారు నిలబడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రత్యేక హోదా పుష్కరాలు అయినాటి మరునాటి వరకు కూడా ప్రత్యేక హోదా సాధిస్తాము, తీసుకొస్తాము, ఇవ్వాల్సిందే, అనివార్యము అని చెప్పని రకరకాల మాటలు చెప్పి ఒక రాత్రికి రాత్రి స్పెషల్ ప్యాకేజీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అట్లాగే విభజన సందర్భంగా ఏర్పడినటువంటి లోటుని ఇప్పటివరకు భర్తీ చేయలేకపోయారు. ఇలా అనేక రకాల పోలవరం చూడండి, మేము ప్రత్యేక రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఆర్టికల్ 92, 93లో మేము ఏం పొందుపరిచాము? పోలవరం పూర్తి చేయాలి, దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, పూర్తిగా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి అని చెప్తే ఆ అంశాలను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీలో పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు.
ఇట్లాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తే ఒక్కడంటే ఒక్కటి కూడా 2.5 సంవత్సరాల కాలం అయింది ఎన్నికలయ్యి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక స్పష్టంగా ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అట్లాగే మన లోటు విషయంలో కానీ ఇట్లా ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి సహకరించినటువంటి పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీల మూలంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి మేళ్ళు కానీ, ప్రయోజనాలు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా రాలేకపోతున్నాయి. కేంద్రాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడలేనటువంటి రాజీ పడిపోయారు అనేది మీ ఆరోపణ. అంతే కదా. విభజన చట్టం గురించి మాట్లాడరు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, పోలవరం గురించి మాట్లాడరు, ప్యాకేజీ ఇచ్చి చట్టబద్ధత కల్పించమని అడుగుతారు తప్ప చట్టంలో ఉన్నటువంటి విషయాల్ని అమలు చేయమని చెప్పని ఎందుకు కోరలేకపోతున్నారు. కాబట్టి కేంద్రం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ప్రాంతీయ పార్టీల మూలంగా సాధ్యపడట్లేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించారు. పైగా ఈ 2.5 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది ఎక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు చూడండి, అంటే మీరు అనేక ప్రోగ్రాంలు తీసుకున్నారు విష్ణు గారు. అంటే నాకు తెలిసి ఈ ప్రత్యేక హోదా మీద 1 కోటి సంతకాల ఉద్యమాలని, తర్వాత ఇంకా చాలా ప్రజా బ్యాలెట్ అని ఇలాంటివన్నీ తీసుకెళ్లారు. కానీ దానివల్ల పెద్దగా ఏమీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ప్రెషర్ ఫీల్ అయిన ఇది కనపడలేదు కదా. అంటే ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ఓటు రూపం ద్వారానే చేస్తారు తప్ప ఈరోజు ప్రజలు జనజీవన స్రవంతిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కాలం వెళ్ళిపుచ్చుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎట్లా నిలబడాలి అనేదే ఒక ప్రధానమైన అంశము. ఈరోజు ప్రత్యేక హోదా గతంలో మేము అక్కడికైనా వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పానంటే అసలు చాలా విధంగా ఉండేది అనమాట. విభజించింది మీరు ఇంకా ఎందుకు ఈ పార్టీలో ఉన్నారని అనే పరిస్థితి ఉండేది. రాను రాను ఏ విధంగా తయారైంది, ప్రత్యేక హోదా మీద ప్రజా బ్యాలెట్ కోసం పోతే మేము ఒక 50 మంది దగ్గరికి పోతే 99 మంది ప్రత్యేక హోదా కావాలని వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు వచ్చి మాకు స్వాగతం పలికి మాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీల యొక్క బలం అంటే ప్రజా అభిప్రాయమే రాజకీయ పార్టీల యొక్క బలం. ఆ గతంలో ఉన్నటువంటి ప్రజా అభిప్రాయాన్ని మారుతోంది, ఇంకా మారుస్తున్నాము, మార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చెప్పారు ఇందాక సర్వేల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ స్టాక్ పెరుగుతున్నది, అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. కానీ ఇటీవల కూడా అంటే ఇప్పుడు మీ సొంత జిల్లా కృష్ణా జిల్లాలో చూస్తే బలమైన నాయకుడు దేవినేని నెహ్రూ గారు కానీ, వారి అబ్బాయి అవినాష్ కానీ, కడియాల బుచ్చిబాబు అటువంటి నాయకులు వెళ్ళిపోయారు. ఈస్ట్ గోదావరిలో ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడే ఆయన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఆయన వెళ్ళిపోయారు. మరి ఏ విధంగా ఈ పార్టీని ఏ విధంగా మీరు బలోపేతం చేస్తారు, ఏ విధంగా ఇంకా ఓట్లు పెంచుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఒక విషయం మనం దుర్గేష్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు ఏంటంటే కొంత ప్రజల్లో ఒక అభిప్రాయం ఉందిలే, మనం అనవసరంగా మనం ఎందుకు వేరే పార్టీకి వెళ్తే దాని యొక్క ఇమేజ్ మూలంగా మనం కూడా లబ్ధి పొందవచ్చు, లాభపడవచ్చు అని ఆలోచన చేస్తారు ఇన్స్టెంట్గా. ఇప్పుడు చూడండి, ఎన్నికలకు ముందు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ, వైఎస్ఆర్ పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీలో కానీ ఉన్నటువంటి నాయక గణమంతా ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రూపు లేకపోతే ఒక రేఖ అలాంటిది ఏమి ఉండదు కదా. అందులో ఉన్నటువంటి నాయకులే ఆ సిద్ధాంతాలని, ఆ మేనిఫెస్టోని దాన్ని అమలుపరిచేయాలి. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ని తిట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఉదాహరణకి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు, ఎంపీలు అయినటువంటి వాళ్ళు, రాష్ట్ర క్యాబినెట్లో సగం పైగా కాంగ్రెస్ వాళ్ళే కదా, వైఎస్ఆర్సీపీలు అంతే కదా. కాబట్టి ఏంటంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసం జరుగుతూ ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు ప్రజా అభిప్రాయం కావాలి. ప్రజా అభిప్రాయము మా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా, ధర్మం చేసిందా, అన్యాయం చేసిందా అనేది మేము ఆ విషయమే ఆ విషయం కరెక్టే, అది ఒప్పుకుంటారు. ప్రజల్లో ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, పార్టీని నడిపించేటువంటి నాయకులు కూడా బలమైన నాయకులు కావాలి కదా. ఈ మధ్యకాలమే అది ఆ రకమైనటువంటి పోకళ్ళు స్టార్ట్ అయినాయి. డబ్బులు ఉన్నవాళ్ళు
లేకపోతే పెద్ద పారిశ్రామికవేత్తల, లేకపోతే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి తీసుకున్నాం అనేది ఒక 10 సంవత్సరాల నుంచి ఆ సిద్ధాంతం అనేది మరీ విపరీతంగా ఆ రకమైనటువంటి దీని పూర్వం ప్రజాభిప్రాయానికి, ప్రజలకి, కార్యకర్తలకి గౌరవం ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏమైపోయింది, ఎవరితో పని లేదు, ఒక శాస్త్రీయంగా ఒక సర్వే చేసుకోవడం, ఆ పార్టీలో కాస్త ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని దాంట్లో చేయాలి. ఇప్పుడు చూడండి రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని పార్టీలు మారారో మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. కాబట్టి మా యొక్క లక్ష్యం కానీ, సిద్ధాంతం కానీ, మా టార్గెట్ కానీ 2019 అంటే వెయిట్ అండ్ వాచ్ లాగానే ఉంటుందా? అంతేనండి. ఎందుకంటే లేదు, మాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఓపెన్. మేము ప్రజల పక్షం. మాకు అసెంబ్లీలో సీట్లు లేకపోవచ్చు, పంచాయతీలో లేకపోవచ్చు, డివిజన్స్లో లేకపోవచ్చు, లేకపోతే పార్లమెంట్లో లేకపోవచ్చు. కానీ మీరు 2.5 సంవత్సరాల్లో చూడండి, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో, లేకపోతే కేవీపీ రామచంద్ర గారి నాయకత్వంలో, చిరంజీవి గారి నాయకత్వంలో ఎన్ని కార్యక్రమాలు ప్రజల పక్షాల నుండి పోరాడమో. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కరెక్టే, మీరు అన్నది చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం అయితే అసలు కాంగ్రెస్ని పూర్తిగా, అంటే మీరు ఎటువంటి విమర్శలు చేసినా వాటిని ఇగ్నోర్ చేసి, అంటే ఒక పార్టీ ఎగ్జిస్టెన్స్ లేదు అనేటువంటి విధానంలో తెలుగుదేశం వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు అంటే కనీసం మీరు చెప్పేదానికి రిప్లైస్ కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మీడియా గుత్తాధిపత్యం కొంత ఈ రాష్ట్రంలో ఉంది. ఆ మీడియా ద్వారానే పార్టీని విస్తృతంగా బతికించుకునేటటువంటి ప్రయత్నం చేయడం, ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా లేనట్టుగా చూపించడం అనేది జరుగుతుంది. లేదంటే ముఖ్యమంత్రి గారు గుంటూరు పోయినా, ఒంగోలు పోయినా, నెల్లూరు పోయినా, శ్రీకాకుళం పోయినా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుని ఎందుకు తిడతారండి? మేము చచ్చిపోయామనుకుందాం, లేవనుకుందాం, రాష్ట్రంలో మాకు ప్రజలు మమ్మల్ని మా గురించి ఆలోచించట్లేదు అనుకుందాం, మమ్మల్ని ఎందుకు తిట్టాల్సిన అవసరం ఉంది? ప్రధాన ప్రతిపక్షం ఉందిగా, 60 సీట్లు. రాష్ట్రం సహేతుకంగా విభజన జరగలేదు, దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అనేటువంటి కాంటెక్స్ట్లో ఆయన పదే కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు, అంటే మీరు రఘువీరారెడ్డి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, లేకపోతే సీనియర్ నేతలు ఎవరు మాట్లాడినా దాన్ని కనీసం కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా వాళ్ళు లేరు. మేము చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే, మంత్రుల నోటి నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అంటే కాంగ్రెస్ పార్టీ చూసి భయపడుతున్నారు అని చెప్పని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిట్టాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రత్యర్థిగా తయారవుతుంటేను, సమాంతరంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడగడుతుంటేను, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ నడుము బిగిస్తుంటేనో ఆ విషయాలు ఏది సహేతుకంగా విభజన జరగలేదు, అడ్డగోలుగా విభజించారు. ఈ రోజున జరిగి 2.5 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చిన తర్వాత అన్ని స్థాయిల్లోనూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, లేకపోతే పార్లమెంటు, శాసనసభలు అన్నీ కూడా మీకు ఏకపక్షంగా అప్పచెప్పిన తర్వాత మీరేం చేశారనేది మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ విభజించింది, సరే మేము కరెక్ట్గా చేసినా మమ్మల్ని అర్థం చేసుకోవడంలో ప్రజలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, పనిష్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు 2.5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు ఎన్నికలకు పోయినప్పుడు 600 హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఏదొక్కటైనా మీరు అమలు చేశారా? ఇప్పుడు మ్యానిపులేటింగ్ చేస్తూ ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు, మహిళల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం రాకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అన్నారు. ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా? మీరు ఒక కాలేజీకి పోయి ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈ పార్టీ అమలు చేసిందా లేదా అని అడిగితే విద్యార్థులందరూ చెప్తా ఉన్నారు, అవినీతి పెరిగిపోయిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మొహం మీద చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్తున్నారు. నాకు పెన్షన్ రావాలంటే డబ్బులు అడుగుతున్నారు, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు అడుగుతున్నారు, ఇసుక దోపిడీ జరుగుతుంది, లేకపోతే మట్టి దోపిడీ జరుగుతుంది, ఇలా రకరకాలుగా. కానీ అంటే మీరు ఏదైతే చెప్తున్నారు, అధికార పార్టీ మీద వచ్చే వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీకి లాభిస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లాభిస్తుందని మీరు ఆశిస్తున్నారు? అంటే రేపొద్దున్న అనివార్యంగా మూడు కూటములుగా అయితే, ఒకటి తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం బీజేపీ, రెండోది వైఎస్ఆర్సీపీ, సిపిఐ సిపిఎం కానివ్వండి, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ముక్కోణపు పోటీలో ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క ఓటుకి కూడా విలువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున 10% వచ్చింది.
అది మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఓటు మాకు వచ్చి చేరుతుందా, గత ఎన్నికల్లో ఎవరెవరికి ఎవరు ఓట్లు వేసారా, లేకపోతే సాంప్రదాయ ఓటు చిన్నాభిన్నం అయిపోయిందా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఆ పరిస్థితులు మారిపోయినాయి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకి ఈ రోజున లేవు. ఆ రోజు ఏకపక్షంగా ఒక పక్క చూశారు, ఈరోజు ఒక పక్క చూసేటటువంటి పరిస్థితి లేదు అధికార పక్షం వైపు. ఆ రోజు ప్రతిపక్షము అధికార పక్షం మీదే ప్రజలు రెండో పార్టీ వంక చూశారు. ఈరోజు ఆ పరిస్థితులు ఆ పార్టీకి కూడా లేవు. కాంగ్రెస్ పార్టీని ఆ రోజున దోషిగా చూశారు, దాన్ని బట్టి ద్వేషం పెంచుకున్నారు. ఆ రోజు పరిస్థితులు ఈ రోజు లేవు. ఎలా మారుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే మనం వైఎస్ఆర్సీపీతో మీకు పొత్తుండే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం కూడా తొందరపాటు అవుతుంది. అది పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఆ దిశగా అసలు మేము ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూడండి, మీరు రాష్ట్రంలో 78లో అంతా అయిపోయింది అనుకున్నారు. ఏం జరిగింది? 26 సీట్లు వచ్చినాయి. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ రివైవ్ అయ్యింది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా 2009లో ఒక ప్రాంతీయ పార్టీ బలమైనటువంటి సామాజిక నేపథ్యం కలిగినటువంటి పార్టీ వచ్చింది, అప్పుడు గెలవడం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభంజనం వచ్చినప్పుడు కూడా ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలవడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవ్వక తప్పదు. అంటే 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ రివైవ్ అవుతుందన్న ఆశాభావం ఉందా మీకు? అది ఇప్పుడు రెండంచెల పార్టీ వ్యవస్థ ఉండటం మూలంగా ప్రజలకి నష్టం జరుగుతుంది. ఆ 2 పార్టీలకు సంబంధించి వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చేది, వాళ్ళ పక్షాన్ని నిలబడేది తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అసెంబ్లీ జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, వాయిదాలు వేయటం. 40 రోజులు 2 పార్టీల మధ్య జరిగే రెండంచెల పార్టీల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా కీడు చేసేటటువంటి కార్యక్రమం. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కొన్ని 40-50 సీట్లు గెలిచింది. వారితో పాటు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, ఎంఐఎం ఇట్లా రకరకాల వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, మేధావులు కానీ. కాబట్టి ఒక అంశం మీద భిన్న అభిప్రాయాలతో చర్చ జరిగేది. ప్రజాస్వామ్యంలో అర్థవంతమైనటువంటి చర్చ జరిగినప్పుడే ప్రజలకి మేలు చేకూరుతుంది. ఈరోజు 2 అంచెల వ్యవస్థ రావడం మూలంగా పూర్తిగా ఏకపక్షాలు అయిపోయినాయి. ప్రజల పక్షాలు అంటే మొన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అట్లాగా వచ్చిందంటారు. అంతే. సో భవిష్యత్తులో అలాంటి పరిస్థితి లేదు. అయితే విష్ణు గారు ఒకటి చెప్పండి, రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత సామాజిక వర్గాలకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అంటే ఎస్పెషల్లీ మన ఏపీలో, తెలంగాణని పక్కన పెడితే ఏపీలో ఇవాళ ఒకప్పుడు సామాజిక వర్గాల గురించి ఎవరు పెద్దగా ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఈరోజు సామాజిక వర్గాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సామాజిక వర్గాలు దూరమైనాయి మొన్నటి దీనికి. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలను ఆకర్షించడం కోసం క్యాస్ట్ పాలిటిక్స్ కొంత ప్లే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఇప్పుడు దీనికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పెట్టిన తర్వాత ఒక సామాజిక వర్గం ఒకవైపు, మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా ఒకవైపు ఉండేవి. 85 కానీ 89లో వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య తర్వాత కానీ ఆ రకంగా. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కులాలని ప్రోత్సహించి దాని ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పనే కార్యక్రమం ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క సామాజిక వర్గానికి బడ్జెట్లో 500 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు ఇట్లాగా ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు ఇస్తాము అని చెప్పని గెలవడం కోసం, అంటే చేస్తుందంటారా? గెలవడం కోసం, లేకపోతే వాళ్ళని దగ్గర తీసుకోవడం కోసం, ఈయన మాకు అండగా ఉంటాడు అని చెప్పని ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. ఏం జరిగిందండి? అది మంచిది కాదంటారా? అది ఆ వ్యవస్థ కరెక్టేనా అసలు? మేము రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో శాచ్యురేషన్ అనే ఒక మాట తీసుకుని మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఈ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి 2 ముఖ్యమంత్రులు నాయకత్వంలో శాచ్యురేషన్ సిద్ధాంతం మీద వెళ్ళాము. మేము ఒక ఊరు తీసుకుని ఆ ఊళ్ళో ఫీజు రియంబర్స్మెంట్ అయిందా, ఆరోగ్యశ్రీ అయిందా, ఇళ్ళు పూర్తిగా అయినాయలే అని పూర్తిగా. అంతే తప్ప ఈరోజు ఏం జరుగుతుందండి? అసలు ఆ విధంగా ఎక్కడన్నా ఉందా పరిపాలన? ఆ రకంగా ఆలోచన చేస్తున్నారా?
ఏకపక్షం పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తున్నారు కదా. పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తే అది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జిరాక్స్ కాపీలా ఈరోజు నడుస్తుంది. మా కార్యక్రమాలు తప్ప సొంతంగా ఏ ఒక్క కార్యక్రమం చేసుకున్నారు? మేము ఆ రోజు 75 రూపాయలు ఇచ్చి ఆ 75 రూపాయలు కూడా ఎవరైనా చనిపోతే ఆ ప్లేస్లో ఇచ్చేవాళ్ళు జన్మభూమి పెట్టి. మేము వచ్చిన తర్వాత 200 చేసాము, 500 చేసాము. దాన్ని మళ్ళీ మనం అంటే టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఈ సామాజిక వర్గాల గురించి వస్తాం. సామాజిక వర్గం ఎందుకంటే మీరు చూసిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీలో యాసచ్ ఇప్పుడు కాపుల్ని ఆకర్షించాలి, ఎస్సీలను ఆకర్షించాలి, వాళ్ళకి ఆకర్షించడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది కదా, వచ్చిందనేటువంటిది ఒక టాక్ వినపడుతుంది. అంటే ఇప్పుడు సాంప్రదాయ ఓటు కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పినటువంటి 2 సామాజిక వర్గాలు అనేక సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయి. ఈ చిన్న రాష్ట్రం అయిపోయిన తర్వాత 13 జిల్లాల రాష్ట్రం అయిన తర్వాత కొన్ని కులాలు డామినేటింగ్గా ఉన్నాయి. దాన్ని మన వైపుకు తిప్పుకుంటే అధికారం శాశ్వతంగా ఉంటుందని చెప్పని ఎన్నికలకు ముందే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేము అనలేదు. ఆ మాట తెలుగుదేశమే దీనికి తెరలేపింది. కాపుల్ని బీసీలో చేస్తామని చెప్పని, లేకపోతే ఒక కార్పొరేషన్ ఇచ్చి 1000 కోట్లు ఇస్తామని చెప్పని, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ పెట్టి 500 కోట్లు ఇస్తామని చెప్పని. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా చేశారా? అంటే కులాల వారీగా వర్గీకరించి బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా పెట్టారు. 500 కోట్లు ఇస్తామన్నారు. ఎంత ఇచ్చారండి? 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ కానీ దానికి ఉన్నటువంటి విధి విధానాలు కానీ చూస్తే అది అక్కడ జరిగేది తక్కువ. మేమేం చేసాము? శాచురేషన్. ఏ కులమైనప్పటికీ కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ కులాలు ఎవరికైనా సరే చదువుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అవ్వాలి అని అన్నాం. అట్లా కాకుండా దాన్ని ముక్కలు చేసేసి వీళ్ళకి కొంత, వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంత, వాళ్ళకి కొంత ఇచ్చి మీ కులాలను నేను ప్రోత్సహిస్తున్నాను, మీ కులాలను ఇచ్చేస్తున్నానని చెప్పింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేసింది వాళ్ళే. కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అది అంటే ఈ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది అనేటువంటిది వినపడుతున్నది. దానికి కారణం అధికార తెలుగుదేశం అంటారా, లేకపోతే కాంగ్రెస్ గతంలో చేసినటువంటి కార్యక్రమం? మీరు ఒక విషయం గమనించండి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని సామాజిక వర్గాలకి అర్హత ఉంటుంది. తెలుగుదేశంలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో దామోదరం సంజీవ్ గారు అయ్యారు, కోనేరు రంగారావు గారు అయ్యారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, అంజయ్య గారు అయ్యారు. ఏ కులానికైనా ఉందా? ఈ కులమే చేయాలి, ఈ కులమే ఉండాలని చెప్పిన ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారిని తీసుకుంటే ఆయన వ్యక్తిగతంగా కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు, కానీ ఆయన ఒక బీసీ వర్గానికి చెందినవారు కాబట్టి ఆయన వల్ల పార్టీకి సంప్రదాయ ఓట్లు తిరిగి రావు, కాబట్టి ఆయన్ని రీప్లేస్ చేయాలి అనేటువంటి వాదన తెరపైకి వస్తుంది అనేటువంటిది కూడా వస్తుంది. అది ఎంతవరకు? మా పార్టీలో వ్యక్తుల యొక్క ప్రాబల్యము, వ్యక్తుల మూలంగా పార్టీ ముందుకు వెళ్తుంది అనేది చాలా 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 తక్కువ. మేము సామాజిక పరంగా సిద్ధాంతపరంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక కాపును ఒక ఎస్సీను పెట్టాలనేటువంటి వాదన వినపడుతుంది. అంటే జనరల్గా అడుగుతారు అంతే తప్ప దాన్నే బేస్ చేసుకుంటే ఒక కులంతో కాదు, పెర్ఫార్మెన్స్ కావాలి. ప్రజల పక్షాన్ని నిలబడడం లేదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మా పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేయగలిగిందా లేదా అని ఒక ఆలోచన పరుడు కానీ ఒక మంచి వ్యవహార శైలి నడిపేటటువంటి వ్యక్తి కానీ పార్టీకి కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప కులాన్ని నుంచి పెట్టుకుని మేము అదే కులానికి సంబంధించి ఓట్లని సాధ్యపడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కులానికి ఒక వ్యక్తికి మొత్తం కులాలు పెట్టినటువంటి మిగతా అన్ని ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేయరంటారు. జరిగే పని కాదు అది. మనం ఏంటంటే మన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల పక్షాన్ని నిలబడటము, పోరాటాలు చేయటము, ప్రభుత్వం ఒప్పించడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అందరినీ కాంగ్రెస్ పార్టీలో అనేక కులాలన్నీ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక దీని కింద తీసుకెళ్లేటటువంటి సమగ్ర నాయకత్వం ఉంటే సాధ్యపడుతుంది. రఘువీరారెడ్డి గారు పదవికి వచ్చిన ముప్పేం లేదంటారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? అంటే కేవీపీ గారు కూడా అవ్వచ్చు అనేటువంటి ఇవన్నీ పుకార్లు ఉండి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాగా చేయగలుగుతారో ఏంటి అని అందరితో చర్చించి ఒక హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేటటువంటి అలాంటి పరిస్థితులు లేవు, కాంగ్రెస్ పార్టీలో లేవు. సో విష్ణు గారు అంటే ఇప్పుడు అంటే సమకాలీన రాజకీయాలు చూస్తే ఇప్పుడు బీజేపీ మొన్నటిదాకా రాష్ట్ర కాంగ్రెస్ భవితవ్యం కూడా కేంద్ర కాంగ్రెస్ భవితవ్యం మీద ఆధారపడి ఉంది. అంటే అక్కడ యాక్టివ్గా ఉంటే మీరు యాక్టివ్గా ఉంటారు, అక్కడ దాని స్టాక్ పెరిగితే ఇక్కడ రాష్ట్రాల యూనిట్లు కూడా స్టాక్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఇటీవల డిమానిటైజేషన్ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ
రాహుల్ గాంధీ కొంత యాక్టివ్గా ఉన్నాడు అనేటువంటిది ఒక వార్త వినపడుతుంది. అసలు రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్కి నష్టం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లాభం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవుతారా లేదా? మీకు అటువంటి సమాచారం ఉందా? అంటే ఇప్పుడు మేడం సోనియా గాంధీ గారి తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ రాహుల్ గాంధీ గారే. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రెసిడెంట్ కాకపోయినా కూడా పూర్తి బాధ్యతలు ఇప్పటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయము కూడగట్టడంలో ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, మోడీ గారు వచ్చారు, ఆయన అనర్గళంగా గంటల గంటల ఉపన్యాసం చేసి భారతదేశాన్ని ఆ రాష్ట్రాల్లో ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ మార్చేస్తామని చెప్పారు. ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఒకసారి అవకాశం ఇద్దాంలే, ఒకసారి చూద్దాంలే, ఎప్పుడు వీళ్ళకి వేస్తున్నాం కదా ఇంకోసారి వేద్దాంలే అనే పరిస్థితులు వస్తూ ఉంటాయి రాజకీయాల్లో. అలాంటి ఆ మూలంగానే మొన్న మోడీ గారు అయ్యటం జరిగింది. దాన్ని సమర్థవంతంగా పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ జరిగినటువంటి స్కామ్స్ కూడా కొంత దోహదం పడింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా స్కామ్ చేసినటువంటి పరిస్థితి లేదు. యూపీఏ అంటే అన్ని పార్టీల యొక్క 4-5 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా ఎవరిని స్పేర్ చేయలేదు. సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ బయట పార్టీల వాళ్ళైనా కానీ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ కొయిలేషన్ గవర్నమెంట్లో ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా దాన్ని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇదేంది తప్ప సోనియా గాంధీ చూసుకోండి మీరు ఎక్కడైనా సరే ఏ దీంట్లో కూడా ఎవరిని కూడా స్పేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో అంటే ఇప్పుడు అంటే కేంద్రంలో కాంగ్రెస్ యొక్క ప్రభావం పెరుగుతుందంటారా? ఎస్పెషల్లీ ఈ డిమానిటైజేషన్ వీటి వల్ల కొంత అంటే మోడీ గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం ఇదంతా కూడా సానుకూలమైనటువంటి అంశాలు అంటారా? అంతే కదండి. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఒక్క నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయల వరకు వేస్తానని చెప్పని అన్నాడు. ఎవరు అడ్డం పడ్డారండి? 2.5 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా చెప్తుంది మీరు కార్యక్రమాలు చేయండి, మేము పూర్తిగా సహకరిస్తాము అని చెప్పని. కనీసము ఆ కార్యక్రమాన్ని చేయకుండా ఈరోజు సామాన్య ప్రజలందరినీ అన్ని రాష్ట్రాల్లోనూ లైన్లోనూ క్యూలోనూ నిలబెట్టి ఉపాధి హామీకి సంబంధించిన కూలీలు కానీ పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా హలో లక్ష్మణ అని చెప్పని రోడ్ల మీద పడి మాట్లాడుతూ ఉంటే అనుకుంటారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ నయమో, మోడీ గారి కన్నా కాంగ్రెస్ పార్టీ నయమో ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు, ఈ రకంగా రోడ్లు పోలవలేదు, మా జీవితాలు రోడ్లు పడ్డాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా. అంటే నల్లధనం అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క చర్య తీసుకోలేదు, కానీ మేము తీసుకుంటే మాత్రం విమర్శలు చేస్తున్నారు అనేటువంటిది. లలిత్ మోడీ ఎవరి హయాంలో విదేశాలకు వెళ్ళిపోయాడని మన కింగ్ ఫిషర్ సంబంధించినటువంటి విజయ్ మాల్యా గారు ఎవరి టైంలో వెళ్ళిపోయారండి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మీదే బురద నెట్టి ఏమి చేయకపోయినా ప్రజలకి అన్నీ చేస్తున్నామని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నల్లధనాన్ని ఈరోజు చూడండి 15 లక్షల కోట్లు మొత్తం సర్క్యులేషన్లో ఉందనుకుంటున్నాము. 12.5 లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పుడు బ్యాంకుకి జమ అయిపోయింది. ఈ 2 లక్షల కోట్లు రేపు December 31 లోపు లేకపోతే ఆర్బీఐ కూడా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పారు ఫిబ్రవరి ఏప్రిల్ మాసాల్లో. ఇది మొత్తం అంతా కూడా జమ అయ్యేటటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి కదా. మీరు ఎక్కడన్నా నల్లధనం ఉంది అంటే ఆ నల్లధనాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యవస్థ అంతా మీ చేతిలోనే ఉంది కదా. దాన్ని వదిలేసి మీరు కాంగ్రెస్ పార్టీ నల్లధనానికి అడ్డం పడుతుందంటే ఈ నల్లధనాన్ని తీసుకొచ్చేటటువంటి చర్యలేనా ఇవన్నీ కూడా? ఈరోజు డిమానిటేషన్ అన్నాం చూడండి, ఈరోజు 36వ రోజు 37వ రోజు ఈ రోజుకు కూడా బ్యాంకుల దగ్గర తెల్లారుజాము నుంచి పడిగాపులు పడతా ఉన్నారే. 2000 తీసుకోవడానికి లేకపోతే చిల్లర లేదు, ముందు చూపు లేకుండా చేశారు మీరు. దొంగ 500 రూపాయల నోటు ముద్రించి మళ్ళీ తిరిగి అది తప్పు ముద్ర అయిందని చెప్పి వెనక్కి వెళ్ళారు. అసలు వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? సమన్వయ లోపం ఉంది. ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది మనకి. పార్లమెంటుని కాన్ఫరెన్స్లో తీసుకోలేదు, పార్లమెంట్లోకి రాలేదు. ఇంతవరకు 2 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ముగిపోతూ ఉన్నాయి. మేము చర్చకి రెడీ అని చెప్పని ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ కూడా హౌస్ని నడిపించేటటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తన దాని నుంచి తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇదవలేదే. కాబట్టి పరిస్థితులన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒక సుపరిపాలన అందించాలి అంతే తప్ప మన అధికారం ఇచ్చేశారు కదా అని ఎక్కువ రోజులు విదేశాల్లో తిరిగి తక్కువ రోజులు భారతదేశంలో ఉండి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కోర్టులు కూడా నేను సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి?
మీరు ఏ చట్ట ప్రకారం 8వ తారీఖు అర్ధరాత్రి మీరు రద్దు చేశారు అని చెప్పినది. మీరు 24,000 రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయం చేశారు. అది ఏ చట్ట ప్రకారం చేశారు, ఎవరి అభిప్రాయాల ప్రకారం చేశారని చెప్పింది. క్యాబినెట్లో చర్చించట్లేదు, పార్లమెంట్లో చర్చించట్లేదు. నియంతృత్వ పోకడలు భారతదేశంలో పరిపాలన సాగుతుంది. కేంద్ర స్థాయిలో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఉన్నది అనేటువంటిది ఒకటి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రానికి వస్తే, మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాలకు వస్తే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టపరిచిన వాళ్ళలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తా హైకమాండ్ని ధిక్కరించి ఆయన ఒక పందా తీసుకున్నారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా ఆయన పెద్దగా రాజకీయాల్లో లేనట్టుగా కనబడుతున్నారు. అయితే ఇటీవల ఆయన మళ్ళీ కాంగ్రెస్లో పునఃప్రవేశం చేస్తున్నారు అనేటువంటిది వార్త వస్తుంది. అంటే అట్లాగే వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ మేము తీసుకుంటే అవకాశం ఉందా? అసలు ఎక్కడున్నాయండి? ఏ పార్టీలో వెళ్ళిపోయిన వాళ్ళు ఏ పార్టీలో తిరిగి రాలేదు. ఇదంతా కూడా ఏంటంటే అసలు ఒక హైకమాండ్లే పిలిపిస్తాయి. అంటే పార్టీకి నష్టం చేసి వెళ్ళినా కూడా తీసుకునే అలాగే ఉంది కదా పరిస్థితి. అంటే ఈరోజు మరి వాస్తవం ఏంటో ఆయన వస్తానన్నాడు, హైకమాండ్ ఒప్పుకుందో లేదో ఉంటుంది. కానీ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మాతృ సంస్థకి రండి అని చెప్పని పార్టీలే పిలుస్తూ ఉండే. అయిపోయింది అది అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, అందరూ కలిసి పనిచేద్దాం అని పార్టీ యొక్క బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఆ విధంగా పిలిపిస్తూ ఉండే. కాబట్టి అఫీషియల్గానే జరుగుతుంది ఇది. మీరు చూడండి, ఏ పార్టీలోనే చూడండి, తిట్టిన వాళ్ళు, మంత్రులు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అసందర్భంగా మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకునేటటువంటి సంస్కృతి ఉంది భారతదేశంలో. కాబట్టి అది పెద్ద ఆశ్చర్యంగా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాస్తవం అయితే నాకు తెలియదు అసలు ఆయన తిరిగి వస్తున్నాడా, పార్టీ పిలిచిందా, ఆపిందా, ఏంటనే విషయాలు తెలియదు నాకు. సో అయితే విష్ణు గారు, మీరు కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు రాష్ట్ర 2004 నుంచి 2014 దాకా. అటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రన్ చేయడానికి అసలు ఫండ్స్ లేవు, అందువల్ల అది కూడా ఒక పెద్ద లోపం అనేటువంటి టాక్ వినపడుతుంది. అంటే ఏ ప్రోగ్రాము చేపట్టాల్సి వచ్చినా ఫండ్స్ ఉండాలి. ఇప్పుడు ఫండ్స్ ఏంటంటే కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తులు బాగుపడ్డారు, పార్టీ మాత్రం యాజ్ బికమ్ పూరర్. కాబట్టి పార్టీకి నిధులు లేవు, అందువల్ల కార్యక్రమాలు చేయలేకపోతుంది, ఏదో నామకేవాస చేస్తుంది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అంటే రేపు ఎందుకు చెప్తానంటే, రేపు ఫ్యూచర్లో 2019లో జరిగే ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీలు కూడా చాలా భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాయి అనేటువంటి వార్త వినపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా వచ్చేవాళ్ళు ఏ విధంగా నిలబడగలరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ విధంగా మీరు ఇవ్వగలుగుతారు? అంటే మీరు రాష్ట్రం తీసేయండి, మీ యొక్క కృష్ణా జిల్లా చెప్పగలిగితే. అంటే మీరు చెప్పినటువంటి మాట వాస్తవమే. ప్రాంతీయ పార్టీలు ఆర్థికంగా బలంగా ఉంటాయి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే, అంటే మీరు కూడా అర్బన్ జిల్లా అధ్యక్షుడు, అదే నాకు తెలిసినంత వరకు అయితే ప్రజలు ఒక సునామీలాగా వస్తే, ప్రజలు ఒక అభిప్రాయాన్ని కనుక వాళ్ళు మార్చుకుంటే డబ్బులతో పని లేదండి. ఎంతమంది మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం కాదు, మనీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోవచ్చు, ఏమీ లేనటువంటి వాళ్ళు గెలవచ్చు. కాబట్టి మనం ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి, ఒక మనోధైర్యాన్ని ఇది ఇవ్వడం కోసం. అంటే కాంగ్రెస్ పార్టీ సచ్ క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటుంది అనేటువంటిది ఉన్నది నిజమే. అంటే జనరల్గా అధికారంలో లేనప్పుడు అలాంటి సమస్యలు ఎదురవుతాయి కదా. అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఈ సమస్య వస్తుంది అనేటువంటిది. ఆంధ్ర రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈరోజు పెద్దగా ఎవరు లేరు, ఒకళ్ళిద్దరు తప్ప. మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు కానీ 10% ఉన్నారు, 90% లేరు కదా. కాబట్టి అధికారంలో ఉంది అనే దాంట్లో ఆ ప్రభావం ఇప్పుడు పార్టీ మీద పెద్దగా పడదు. ఇప్పుడు కొత్త నాయకత్వం వస్తుంది, కొత్తగా ఆలోచన చేసేవాళ్ళు వస్తున్నారు. ప్రజల యొక్క అభిప్రాయమే కొండంత అండ డబ్బు కూడా. అంటే డబ్బులు లేకపోయినా కూడా మీరు మీ ప్రోగ్రాంలు చేసుకెళ్తారంటే అదే మా ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎక్కడ జిల్లా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, సిటీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఉన్నా లేకపోయినా కింద మీద పడి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి డబ్బులు లేవని కార్యక్రమాలు ఆగినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఈరోజు చూడండి, మేము 1 కోటి సంతకాలు చేసాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, లేకపోతే ఢిల్లీ వెళ్ళాం భోగి వేసుకుని, ఎక్కడ కూడా ఆగేటటువంటి పరిస్థితి లేదు. మా డబ్బులు అనేది ప్రధానమైనటువంటి అంశం, దాని మూలంగా కార్యక్రమాలు కుంటుపడతాం అనేది అపవాదు. సో అంటే విష్ణు గారు, మీరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు.
మీకు కూడా వేరే పార్టీ నుంచి ఆహ్వానం వస్తుందనేటువంటిది వినపడుతుంది. అలాంటిది ఏం లేదండి. జనరల్గా ఏంటంటే కలిసినప్పుడు ఒకరు మాట్లాడుకుంటాం తప్ప పర్టికులర్గా నన్ను మీ పార్టీలో వేసి మా పార్టీలోకి రానని నన్ను పిలిచినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఆలోచన కూడా లేదు. అంటే 2014లోనే మీరు పార్టీ మారి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేశారని, తర్వాత ఇండిపెండెంట్గా కూడా వేస్తే బెటర్ ఏమో అనేటువంటి కాంటాంప్లేట్ చేశారనేటువంటి. ఇప్పుడు మీరు చూడండి 2014లో ఆల్మోస్ట్ చాలామంది వేరే పార్టీలకు వెళ్ళి పోటీ చేశారు టికెట్ కోసం. అంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎవరైనా ఇవ్వడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. ఆ ఉద్దేశం లేదు నాకు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఉడా చైర్మన్ చేశాను, ముందు నుంచి 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీలు మారాలని ఆలోచన లేదు. మారాలని ఆలోచన చేస్తే అది కార్యరూపం దాల్చేది అంతే తప్ప కార్యరూపం దాల్చకుండా దాన్ని ఎవరో అడ్డుకోవడము లేకపోతే వెనకడు వేయడం అదేం లేదు, అసలు ఆలోచన లేదు. అంటే ఇటీవల అంటే పాలిటిక్స్ వస్తే మనకు వన్ డే గేమ్ లాగా తయారైంది. అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి ఎవరు సిద్ధంగా లేరు, ఏ నాయకుడు కూడా. అంటే ఇన్స్టెంట్గా పార్టీలు మారాలి, అధికారంలోకి రావాలి అనేటువంటిది ఎక్కువ వచ్చింది అది. సో అటువంటి ఉద్దేశం లేదు. మీరు యూ వాంట్ టు బీ ఇన్ కాంగ్రెస్ అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ కాంగ్రెస్. అంతే కదా సార్. ఇప్పుడు పార్టీ మారాలని ఉద్దేశం ఉంటే 2.5 సంవత్సరాలు ఈ పార్టీకి ఎప్పుడూ మారేవాడిని. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకునే విధంగా పనిచేసుకుంటా ముందుకు పోవటమే. ఏం జరుగుతుందా అనేది ఇప్పుడు ఆలోచించేటటువంటి ప్రశ్న కాదు. పార్టీ మారాలని ఆలోచన కూడా లేదు. సో మీరు ఇందాక చెప్పారు దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ గడ్డుగా ఉన్న పరిస్థితుల నుంచి కూడా మీరు కాంగ్రెస్లో కొనసాగుతూ వచ్చారు. అంటే 83 ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ అది తెలుగుదేశం. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. సో అటువంటి సమయంలో కూడా మీరు ఉన్నారు. అంటే నాకు తెలిసి మీరు ఒక విద్యార్థి నాయకుడుగా ఉండి విద్యార్థి అంటే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారా? అంతే కదా సార్. అంటే ఎట్లాగా మీరు అంటే మీరు ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. మీకు సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి కూడా రాజకీయాల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు? అంటే 79లో విజయవాడలో వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయనతో సన్నిహిత్యం ఏర్పడింది. 79లో విబిఎం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాము, డిగ్రీ చదువుతున్నాము. ఆ రోజుల్లో యునైటెడ్ స్టూడెంట్స్ అని చెప్పని ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థలో విద్యార్థి సంఘం విజయబాబు గారు తర్వాత రకరకాల వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో పోయి మేము కలిసి పనిచేసేవాళ్ళం. తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు, నెహ్రూ గారు కూడా ఉండేవారు. ఆయన 79కి ముందు ఆయన వేరే ఆర్గనైజేషన్ పెట్టుకుని యుఎస్ఓ అని చెప్పని ఆయన దాంట్లో విడిగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు 2గా అయిందనమాట విజయవాడలో. అప్పుడు రంగా గారితో యునైటెడ్ స్టూడెంట్స్ యుఏ పేరు మీద యునైటెడ్ ఇండిపెండెన్స్ పేరు మీద మేమందరం కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. తర్వాత అంటే ఇక్కడ ఒకటి వివరణ కావాలండి. అంటే వంగవీటి మోహన్ రంగా గారు కాలేజ్ స్టూడెంట్ కాదు, కానీ ఆయన యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆయన ఏర్పాటు చేశారా? అవును. అంటే ఫస్ట్ ఉండేది అది రాధా గారి టైం నుంచి కూడా యునైటెడ్ ఇండిపెండెన్స్ అని చెప్పని ఈ విజయవాడలో కమ్యూనిస్టులు కొంతమంది అరాచక శక్తులుకి వ్యతిరేకంగా ఒక విద్యార్థి సంఘాన్ని ఆయన స్థాపించడం జరిగింది, యునైటెడ్ ఇండిపెండెన్స్ అని చెప్పి. ఆ సంస్థలోనే రంగా గారు దీనికి నాయకత్వం వహించేవారు. ఆయన నాయకత్వంలోనే ఈరోజు నెహ్రూ గారు కానీ తర్వాత కొంతమంది వారి పార్టీ బ్రదర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కొన్ని అపోహలు మీరంతా కలిసే ఉండేవాళ్ళు. కొన్ని కార్యక్రమాల మూలంగా నేనంటే కొంచెం నాకన్నా ముందు ఉండేవాళ్ళు. తర్వాత నేను 79 నుంచి వచ్చేటప్పటికి అప్పుడు యునైటెడ్ ఇండిపెండెన్స్ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని 2గా అయిపోయింది. అలా 2గా తయారైంది. అయితే విద్యార్థిగా ఉన్న దశలోనే మేము రంగాగారి నాయకత్వంలో ఆ రోజు నుంచి పనిచేసేవాళ్ళం. ఆయన కార్పొరేటర్గా జైల్లో ఉండి పోటీ చేయటము, ఆయన ఆ పోటీ చేసినప్పుడు అక్కడ పనిచేయటము, తర్వాత ఆయన 83లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉండి పనిచేయటము, తర్వాత 85లో ఆయన విజయవాడ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయటం, ఇట్లా ఆయనతో సన్నిహిత సంబంధాలు వచ్చినాయి. ఆయన 88లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి అట్లా తర్వాత మీరు విద్యార్థి నాయకుడిగా ఉంటా ఆయనతో అసోసియేట్ అయ్యారా? ఆయనతో అసోసియేట్ రంగాగారితో. ఆ క్రమంలో మీ మీద కేసులు అవి కూడా అవన్నీ కూడా జనరల్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా రోజు ప్రభుత్వాలు ఉండే కదా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసినప్పుడు కేసులు కానీ లేకపోతే రకరకాల నిర్బంధకాండ అంతా కూడా కొనసాగేది. తర్వాత రత్నకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతకాలంలో, ఆ తర్వాత నుంచి రాజశేఖర రెడ్డి గారితో అటాచ్మెంట్ అయింది. విష్ణు గారు అయితే మీరు చెప్పారు రాధా గారితో మీ అసోసియేషన్ చాలా సుదీర్ఘమైనటువంటిది. అంటే
మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఇచ్చినట్టు, ఒక దశలో ఆయనకి అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం నిరాకరించినట్లున్నారు. అంటే అప్పుడు ఆయన 82లో ఆయన కార్పొరేషన్లో విజయవాడ కృష్ణంకర్ 41 డివిజన్ నుంచి సైకిల్ గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేశారు జైల్లో ఉండి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో పాలిటిక్స్ ఉంటాయి. మనతో ఉన్నోళ్ళు కూడా అన్యాయం చేయడానికి వ్యతిరేకంగా ఉండడానికి కూడా తయారవుతుంటారు. అది అందులో అప్పుడు రంగా గారికి కూడా కొంతమంది ఢిల్లీ హైదరాబాద్ పోయి జైల్లో ఉన్నాడు, మీరు టికెట్ ఇస్తే పార్టీ మీద పడుతుంది అది ఇదని చెప్పని కొంతమంది ఇవ్వలేదు. కానీ అప్పుడు పెళ్ళ వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉన్నాడు, ఈరోజు కూడా ఉన్నాడు ఆయన. ఆ రోజు ఆయనకి ఇచ్చినటువంటి సీట్ను కూడా వదిలేసి ఇండిపెండెంట్గా రంగారు కంటెస్ట్ చేస్తే అక్కడ పోటీ చేయడం, మద్దతు ఇచ్చి తిరగడం జరిగింది. ఆ రోజు ఆయన కార్పొరేటర్గా జైలు నుంచి గెలిచి ఒక రికార్డు సృష్టించాడు. అప్పుడు కోన ప్రభాకర్ రావు గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆ రోజు తెలుగుదేశం ప్రపంచం విపరీతంగా ఉంది 83-84 ప్రాంతంలో. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక సభ పెట్టారు రంగారికి అందులో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటటువంటి కార్యక్రమం అని చెప్పి. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మదన్ మోహన్, తర్వాత మాణిక్యాలరావు గారు, సి జగన్నాథరావు గారు, ఇలాగ కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి పార్టీ పెద్దలు సీనియర్ లీడర్స్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో కోన ప్రభాకరరావు గారు ఒకే ఒక మాట చెప్పాడు, రంగా గారికి ఈరోజు సభ్యత్వం ఇస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో రంగా లాంటి వాళ్ళు 2-3 ఉంటే ఎన్టీ రామారావు అని పడగొట్టడం పెద్ద కష్టం కాదు, నాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉందని చెప్పి మాట్లాడు. ఎందుకంటే ఆయన ఒక పీపుల్స్ లీడర్ అనమాట, పబ్లిక్ సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల మీద ఉత్పన్నమైనటువంటి నాయకత్వం అది రంగా గారిది. కాబట్టి ఆ రకంగానే ఆయన 83లో 84లో సభ్యత్వం తీసుకున్నప్పటికీ కూడా చనిపోయేంత వరకు 88 చనిపోయేంత వరకు కూడా అనేక రకాలుగా శాసనసభలోనూ బయట కూడా ఒక పోరాటాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మీద ఒక క్రియేట్ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజు చూడండి, పోలీసుల అత్యాచారాలు కానీ, పోలీసుల దమనకాండలు కానీ, లాకప్ డెత్లు కానీ, శిరోముండనం అని చెప్పని ఒక పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళకి శిరోముండనం చేయడం కానీ, అలా రిక్షా నరసింహరావు అతన్ని లాకప్ డెత్ చేయడం కానీ, ఇలా అనేక రకాలుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏకపక్షంగా పోలీస్ బిల్లుని ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ బిల్లు ద్వారా ప్రతి ఒక్క పౌరుల కదలికలన్నీ కూడా రిస్ట్రిక్షన్ చేసేసి పోలీస్ బిల్లును తీసుకురావాలనుకుంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి కాటుగడ్డ రాజగోపాలరావు గారు, ఈరోజు ఉన్నారు కర్ణాటి రామ్మోహన్ రావు, వీళ్ళందరితో కలిసి ఒక పోరాటాన్ని చేయడం ద్వారా ఆ బిల్లును కూడా అసెంబ్లీలో విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి ఆయన నాయకత్వం ఆ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజల యొక్క అవసరాలని తీర్చే విధంగా రంగా గారి నాయకత్వం ఉండేది. అంటే మీరు చెప్తున్నారు రంగా గారి సబ్సిక్వెంట్గా ఆయన హత్య జరిగింది. సో హత్య అన్నది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వర్గ విభేదాల వల్ల జరిగిందంటారా, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పరోక్షంగా సహాయ సహకారాలు ఉన్నాయనేది కొద్దిమంది ఆరోపణ. కానీ ఎన్టీ రామారావు గారు చూస్తే ఎక్కడ హత్య రాజకీయాలను ప్రోత్సహించినట్టు కనపడలేదు. అంటే ఆయన హత్య కేవలం వర్గ రాజకీయాల వల్ల జరిగింది అనేది ఒక వాదన ఉంది. అంటే మీరు ఆయన అనుచరుడిగా, క్లోజ్ ఫాలోవర్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే వ్యక్తిగత కక్షలు లేకపోతే చిన్న చిన్న గ్రూప్ తగాదాలు, స్థానికమైనటువంటి విభేదాలతో ప్రారంభమయ్యి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రోజు ఆ రకంగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వము సహాయ సహకారాలు లేనిది ఎంత పెద్ద హత్య జరగదు, జరిగేటటువంటి పరిస్థితి లేదు. వీధి తగాదా కాదు కదా. ఒక శాసనసభ్యుడు ఒక కోస్తా జిల్లాల్లోనే ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఉన్నటువంటి రంగా గారిని ఆ రోజు రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. గాంధీ గారి పద్ధతిలో పేద ప్రజల కోసం పట్టాలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వము అని దానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున అంత ప్రజల్లో బలమైనటువంటి అభిప్రాయాలు ఆయన మీద ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇది చేయాలనంటే ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా తీసుకుని ఉంటారు, తీసుకోకుండా జరిగేటటువంటిది కాదు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి గన్మెన్లు ఆయన ఆ సమయంలో పక్కకి వెళ్ళిపోయారని, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా పైలటింగ్ చేసిందని చెప్పని,
లేకపోతే రకరకాలైనటువంటి ఈ సహాయ సహకారాలు అంతా కూడా ఆ రోజు మీరు ఆ దీక్షా శిబిరంలో మీరు ఆ రోజు మేము లేవు, కొంతమంది మిత్రులంతా కూడా బందర్లో ఉన్నాం. ఆ రోజు డిసెంబర్ 26, 88 జరిగింది అది. కాబట్టి అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రభుత్వ ఆశీస్సులతోనే స్థానిక నాయకత్వం చేసింది. కానీ ఆ హత్య తర్వాత అంటే దాంతో ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సామాజిక వర్గాన్ని బాగా టార్గెట్ చేసి నష్టపరిచారు అనేటువంటిది కూడా ఉంది కదా. అంటే కొన్ని సందర్భాల్లో జరిగినప్పుడు ఎవరు ఊహించి కానీ ఉద్దేశపూర్వకంగా కానీ జరిగేటటువంటి పరిస్థితి లేవు. ఆ రోజు చూశారు మీరు, BBC దాకా పోయి వార్త, కర్ఫ్యూ 40-50 రోజులు కర్ఫ్యూ ఉండి అసలు ఆంధ్ర రాష్ట్రమే అల్లకల్లోలం అయిపోయింది. ఏ విధంగా దాన్ని మనం ఉద్దేశపూర్వకంగా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేశారని చెప్పుకోలేము. కాకపోతే ఏంటంటే కొన్ని సంఘటనలు జరగకూడని సంఘటనలు కూడా జరిగినాయి, అవి జరగకూడదు. బట్ కానీ అది ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి స్పాంటేనియస్గా ఆవేశంలో ఆయన కార్యకర్తలు కానీ దీన్ని కొంతమంది అవకాశంగా తీసుకుని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి కొంత చేయాల్సింది చేయలేకపోయింది. ఆ రోజు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ప్రభుత్వం. బయట నుంచి మిలిటరీ వచ్చి కానీ పరిస్థితిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంత పెద్ద నాయకుడు అనమాట. సో ఆయన మరణానంతరం వారి శ్రీమతి రత్నకుమారి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా వారితో ఫాలోవర్గా ఉన్నారు. కానీ నాకు తెలిసి ఒకసారి రంగా గారి విగ్రహం మీరు ఆవిష్కరించబోతుంటే ఆమె అడ్డుకున్నారు, మీ మీద దాడి కూడా జరిగింది అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎంతవరకు అవగాహన లోపము లేకపోతే పరిపక్వత లేకుండా ఇలా చిన్న విషయాల మీద ఆ రోజు జరిగింది. కానీ ఏమైనప్పటికీ కూడా ఆవిడ చేసినా మేము చేసినా రంగా గారికి సంబంధించినటువంటి విగ్రహమే కాబట్టి అది పెద్దగా మేము మా రాజకీయమైనటువంటి ప్రయాణంలో అది పెద్దగా సీరియస్గా తీసుకోము. ఎందుకంటే ఆ రోజు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగా అంటే అప్పుడు వారు తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు. తెలుగుదేశంలో ఉన్నారు, మీరు మేము కాంగ్రెస్లో ఉన్నాము. అది ఉద్దేశపూర్వకంగా అంటే కాంగ్రెస్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరందరూ కూడా వారి తరఫునే ఉన్నారు. కానీ వారు తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళారు? అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేపారు ఆమెతో పాటు? అంటే అదేం లేదు, మేము కొంచెం ఈ విగ్రహ ఆవిష్కరణకి ముందే కొంచెం దూరంగా ఉండడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఈ పాలిటిక్స్ ఎక్కడికైనా ప్రతి చోట ఉండే కదా, ఆవిడకి దూరంగా ఉన్నాం అంతే తప్ప. ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళారు. మళ్ళీ తర్వాత బీజేపీకి అప్పుడు టికెట్ ఇచ్చి 99లో టికెట్ ఇచ్చేసారు. మళ్ళీ తిరిగి ఆవిడ కాంగ్రెస్లోకి అలా ఉన్నారు పాలిటిక్స్లో. కాబట్టి అది పెద్ద ఆ రోజు రంగాగారి విగ్రహం దగ్గర గొడవ అనేది పెద్ద విషయం కింద భావించింది. ఎందుకంటే మేము పెట్టాలనుకున్నాం. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత్యం, ఆయనకి మాకు ఉన్నటువంటి ఆయన షాడో మా మీద ఉండేది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన నాయకత్వంలో పనిచేసాం మేము 79 నుంచి 89 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రజల పక్షాన పనిచేసే రోజుల్లో మేము ఆయనతో కలిసి ఆయన ఏం చెప్తే అది చేసేటటువంటి రోజులు అవి. కాబట్టి దాని ఉద్దేశంతో ఆయనకి మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా దాన్ని అక్కడ పెట్టాలని చెప్పి అనుకున్నాం. అది దానివల్ల కొంతమంది మధ్యలో అటు ఇటు చేరి ఏదో చెప్పడం మూలంగా కొంత డిస్టర్బెన్స్ అయింది. కానీ విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. మా రాజకీయ ప్రయాణంలో అదే పెద్ద మేము దాన్ని సీరియస్గా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. అంటే మీతో పాటు చాలామంది రంగా గారికి ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో వర్క్ చేశారు. కానీ మిమ్మల్ని ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి తీసుకోవడంలో అంటే మీ ఎలాగ హౌ యూ హ్యావ్ అంటే గాన్ క్లోజర్ టు హిమ్? వాస్తవంగా అది ఖచ్చితంగా అది మరి రాజశేఖర రెడ్డి గారి లుక్ నా మీద పడిందని చెప్పాలి. ఎందుకంటే రంగాగారితో పాటు తర్వాత రకరకాలుగా ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. 83 నుంచి ఆయన PCC ప్రెసిడెంట్గా ఉన్నా, CLP లీడర్గా ఉన్నా, తర్వాత కూడా ఆయన ఒక రకంగా మామూలుగా కొత్త నాయకత్వాన్ని, కార్యకర్తల్ని, యువకుల్ని ప్రేమించేటటువంటి మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారు. అందులో భాగంగా విజయవాడ నుంచి నన్ను కూడా ఆయన ప్రమోట్ చేశారు. చాలా ఆయన మన లైఫ్ లాంగ్గా ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 99లో ఆయన అధికారంలోకి వస్తాననుకున్న టైంలో ఆ రోజు 99లోనే నాకు టికెట్ ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు కాంట్రిబ్యూట్ పొజిషన్లో ఉపేంద్ర గారు కొంతమంది అడ్డం చెప్పడంతో ఆ రోజు ఛాన్స్ మిస్ అయింది. అప్పుడు ఐలాపురం వెంకయ్య గారిని పెట్టారు, కంచి రామారావు గారిని తీసుకొచ్చారు. అది ఆయన అప్పుడే ప్రయత్నం చేశారు. తర్వాత 2004లో కూడా చేయాలనుకున్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే 1999లో మీకు టికెట్ రాకుండా ఆ రోజు ఉపేంద్ర గారు మూలంగానే అంటే అప్పుడు నాకు తెలిసి
కేంద్రంలో ఎక్కువ ఆయనకు పలుకుబడి ఉన్నట్టుంది. అలా అని కాదు, అక్కడ ఏమైపోయిందంటే ఉయ్యూరుకు సంబంధించి పండుగకి టికెట్ అని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అక్కడ విజయవాడ నుంచి నెహ్రూ గారి ఫాలో పండుగ చలసాని విజయవాడ నుంచి నన్ను అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యారు. చాలా 99లో పండుగ గారు కాంగ్రెస్లో ఉన్నారా? ఉన్నారు. అక్కడ ఉయ్యూరు నుంచి అతనికి ఇవ్వాలని, విజయవాడ నుంచి నన్ను పెట్టాలని చెప్పని ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా అక్కడ దాసనారాయణరావు గారు వీళ్ళందరూ చలపతిరావు గారికి ఇవ్వాలి, చలపతిరావు గారి కొడుకులకి ఇవ్వాలి అని మేడం గాంధీ దగ్గరికి చెప్పేది 89 కాదు 99. 89లో కూడా చలపతిరావు గారికి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు కదా, ఆయన 95లో ఓడిపోయారు. మళ్ళీ 99లో మీకు 99లో విజయవాడ నుంచి నాకు ఇవ్వాలని ప్రయత్నం చేశారు. అప్పుడు వీళ్ళు ఎవరు లేరు పార్టీలో. అప్పుడు అక్కడ పండుగ ఇవ్వాలి, ఇక్కడ నాకు ఇవ్వాలి అని ఆయన అనుకుంటే దాన్ని కొంత ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అయినాయి. అప్పుడు ఉపేంద్ర గారు నాకు విజయవాడ నుంచి విష్ణుకి ఇస్తే నాకు ఇబ్బంది అయ్యిందని ఏదో కొన్ని కారణాలు చెప్పాడు. కారణాలు చెప్తే ఆయన దాన్ని మార్చుకున్నారు, తన నిర్ణయాన్ని మార్చుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు. అయినప్పుడు అప్పుడు పార్టీకి పనిచేయడం జరిగింది. 2004లో కూడా రాధాకృష్ణ అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. రాజగోపాల్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తా ఖచ్చితంగా 2000 రాధాకి ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టి ఆయన వివిధ దీని మీద సామాజిక ఈక్వేషన్స్ అంటే రంగారు అబ్బాయి కదా అనే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వాల్సిందే అని చెప్పని పట్టుబడితే సరే అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు సరే అని చెప్పని మళ్ళీ అప్పుడు కూడా సర్దుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయిన వెంటనే 18 రోజులకో నన్ను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించారు విజయవాడకి. తర్వాత 2009లో మళ్ళీ శాసనసభకి ఈ ఎన్నిక బైఫర్కేషన్ అయ్యి కొత్తగా నియోజకవర్గాలు వస్తే నన్ను ఇక్కడ ఆయనే ఇనిషియేట్ చేసి ఆయన అప్పుడు వంగవీటి రాధా గారు కూడా పీఆర్పీలోకి చేరటం వల్ల మీకు కలిసి వచ్చిందా కొంతవరకు? అంటే అలా ఏం లేదు, ఆయన అతన్ని కూడా అతన్ని అడ్జస్ట్ చేయాలనే ఉద్దేశంలోనే ఆయన ఉన్నారు. అంతే తప్ప అతనికి ఇవ్వకూడదనే భావన ఎక్కడ లేదు రాజశేఖర రెడ్డి గారికి. అంటే అప్పుడు 3 నియోజకవర్గాలు, అప్పుడు విజయవాడ 2 కదా, అప్పుడు 2 ఉండే, ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు సెంట్రల్ కూడా వచ్చింది, ఈస్ట్లో ఉంది. ఈస్ట్ ఏంటంటే ఒక సామాజిక వర్గానికి రంగారు కార్పొరేటర్గా పోటీ చేసింది. అక్కడ నుంచి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇదంతా ఉంటుందని చెప్పిన ఉద్దేశంలో ఈస్ట్ పెడితే బాగుంటుంది అని చెప్పి, ఎందుకంటే అధినాయకుడికి ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాలు ఉన్నారు, ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేయాలని ఆలోచన చేసేవాడు ఆయన. ఆ విధంగా అనుకున్నాడు. ఆయన అనుకునే లోపే ఇతను వేరే పార్టీలోకి మారడం మూలంగా నాకు ఇక్కడ విజయవాడ మళ్ళీ పీఆర్పీ తరఫున విజయవాడ సెంట్రల్గా వచ్చాడు. కాబట్టి కొంత మీ మీద పోటీ చేసిన నా మీద పోటీ చేశాడు. అంటే మీకు ఆయనకి గ్యాప్ ఉన్నట్టుంది పొలిటికల్? నాకు ఎప్పుడేం లేదు. అప్పుడంటే ఎన్నికల్లో అంటే అది అనుకోని జరగకూడదు అనుకున్న సంఘటన. ఎందుకంటే రంగారికి మాకు ఉన్నటువంటి దీని మీద వాళ్ళ అబ్బాయి మీద మేము పోటీ చేయాలి, మా మీద వాళ్ళు పోటీ చేయాలి అని చెప్పని మేము కూడా ఊహించాం కదా. అది అనుకున్నటువంటి సంఘటన. అది ఇక్కడ సెంటర్లో వచ్చి పోటీ చేయడం మూలంగా జరిగింది. తర్వాత పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పలకరిస్తాడు, బాగానే ఉంటుంది. అది సో ఇప్పుడేమి ఏం లేదు. అంటే విజయవాడకి ప్రత్యేకించి, అంటే విజయవాడలో నాకు తెలిసి చాలామంది ప్రముఖులు ఇక్కడే ఉన్నారు, డాక్టర్స్ కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి అంతా. కానీ ఒక రౌడీ రాజకీయాలు అనేటువంటి ఒక ముద్ర విజయవాడ మీద పడటానికి కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు అంటే ఇటీవల చూశారు, మన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఒక సినిమా తీయాలని కొంత హల్చల్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది యాక్చువల్గా విజయవాడ అనేక రంగాలకి కేంద్రం, సాహిత్యానికి, సంగీతానికి, రాజకీయానికి, సినిమా వాళ్ళకి, లేకపోతే న్యాయవాదులకి, ఇట్లా రకరకాలుగా అందరికీ కూడా కేంద్రం అనమాట. పెద్దగా ప్రపంచం అందరికీ తెలియనటువంటి రోజుల్లో చిన్న చిన్న గొడవలు అన్నీ కూడా వచ్చి ఒక పెద్ద ప్రచారం వచ్చింది. ఇది ఇక్కడ అంతా హత్య రాజకీయాలు జరుగుతాయి అని చెప్పి. బట్ కొన్ని కూడా జరిగినాయి. దాని మూలంగా ఆ పేరు వచ్చింది. కానీ తర్వాత అంటే దానివల్ల రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం కావటం, అదే పాలిటిక్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ పవర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా అవ్వడం మూలంగా అది వచ్చింది. అంటే రంగారు హత్య అది మనం ఎవరో అవునన్నా కాదన్నా కూడా సంచలనాత్మకమైనది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి దాని మూలంగా కొంత ఇక్కడ ఇలా అనే పరిస్థితి. కానీ వాస్తవంగా ఆయన కానీ ప్రజలకి మర్యాదగా, మహిళలకి అండగా
సమస్యల పరిష్కారానికి దిశగానే ఉండేవాడు తప్ప ఆ విధమైనటువంటి ఇదేం లేదు. తర్వాత రాను ఆ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు విజయవాడలో మారిపోయినాయి. ఇప్పుడు అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. కానీ మీరు 99 వచ్చేటప్పటికి రాష్ట్రంలో రాజకీయాలు అంటే ఎస్పెషల్లీ 99 తర్వాత 2004 వచ్చేటప్పటికి మీకు చిరకాలంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారు కూడా వచ్చి కాంగ్రెస్లో కలవటం, ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం అవటం, దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. అంటే ఇప్పుడు మనకు సామెత ఉండేదండి, రాజకీయాల్లో శత్రువులు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అని ఉండరు అని అంటారు చూసారా. పడికట్టు పదం పడికట్టు పదం అది మనం ఈరోజు చెప్పింది కదా, పెద్దవాళ్ళు చెప్పింది అది ఏంటంటే ఒక ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశాలను తీసుకుని వారు మాట్లాడారు ఆ రోజు. ఏంటంటే వాస్తవంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులతోనూ మాకు కూడా సన్నిహిత సంబంధం ఉండదు. ఎందుకంటే భిన్న పార్టీలు, భిన్న గ్రూపులు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత రైలు పట్టాలాగా కొంత దూరం ప్రయాణించాం తప్ప కలిసిమెలిసి విపరీతమైనటువంటి దీనిగా ఎక్కడా కూడా ప్రయాణం చేసింది లేదు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏ కార్యక్రమాలు ఉండాలో అంతవరకు అలా ఉండేవాడు. అంటే ఒక డెకోరం మెయింటైన్ చేసి అంతవరకే. అంటే మీరు ఆ మధ్య ఒక బారు కేసులో మీరు లోపల ఉన్నప్పుడు కూడా నెహ్రూ గారు వచ్చి మిమ్మల్ని పలకరించడం ఇవన్నీ అదే అందరూ ఒకళ్ళని గౌరవించుకోవడం, ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం, అంతవరకు ఒక పార్టీ పట్ల ఆ రకంగానే ఉండేవాడు. ఎందుకంటే ఒక దాంట్లో ఉన్నా కూడా మేమంతా కూడా రంగారు మనుషులే కాబట్టి ఆయన కూడా ఆ భావనలోనే గౌరవించడమో లేకపోతే మాట్లాడటమో లేకపోతే మేము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అలా చేసేవాళ్ళం. కాబట్టి ఎక్కడో కూడా సమస్యలకు కానీ విభేదాలకు కానీ లేకపోతే రాజకీయాలకు కానీ తావు లేకుండా ఒక రకంగా నెహ్రూ గారు మళ్ళీ తిరిగి ఆయన సొంత పార్టీకి వెళ్ళిపోవడం అనేది మీకు ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఉపయోగపడింది అంటారా? అదేం లేదండి. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నప్పుడే నేను కూడా చైర్మన్ అయ్యాను. ఆయన పార్టీలో ఉన్నప్పుడే 2009లో ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి మా రాజకీయ ఎదుగుదలకి, మా రాజకీయ అవకాశాలకి ఆయన ఎక్కడో కూడా వ్యతిరేకంగా మాట్లాడటం కానీ వ్యతిరేకంగా చేయటం కానీ ఆయన అడ్డలు పడటం కానీ అలాంటిది ఏం లేదు. ఆయన ఉండగానే నేను విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. కాబట్టి ఏం లేదు, ఒక సద్భావతంలోనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలు, గ్రూపులు, తర్వాత భిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, భిన్న సామాజిక వర్గాలు అన్ని కలిసిపోతానుంటాయి. కాబట్టి ఒకళ్ళ నాయకత్వం, ఒకళ్ళ అజమాయిషి అనేది కాంగ్రెస్ పార్టీలో జరిగే పని కాదు. దాని గురించి పెద్ద ప్రాబ్లం అడ్వాంటేజ్ ఏం లేదు. ఎందుకంటే ఎవరి నియోజకవర్గాలు వాళ్ళవి, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు, ఎవరు సంబంధించిన ఇది. కాబట్టి ఆయన ఈస్ట్లోనే ఎక్కువ చూసేవాళ్ళు, సెంట్రల్లో నేను ఎక్కువ చూసేవాళ్ళు, వెస్ట్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, పెద్ద ఇబ్బంది లేదు. అంటే మొన్న ఇటీవల కృష్ణలంకలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన అంటే మీకు సంబంధించినటువంటి మీ బంధువులు కానివ్వండి, మీ ప్రేమికులు కానివ్వండి, ఒక బార్లో మద్యం సేవించి చాలామంది చనిపోవటం ఇదంతా జరిగింది. దానివల్ల మీకు చాలా అప్రతిష్ట కూడా వచ్చింది ఒక రాజకీయ నాయకుడిగా. ఎందుకంటే మీరు ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి ఏంటి విష్ణు గారు ఏంటి ఇటువంటి వ్యాపారంలో ఉన్నారు అనేటువంటి మాట కూడా వినపడింది. అవునవును. సో దాని మీద అది ఈరోజు కాదు, అది 1980 నుంచి 84, 85 నుంచి కూడా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు నేను పోయి అక్కడ చేయటం కానీ అలాంటిదేం లేదు, జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది కావాలని కుట్ర చేసి ఒక సైనైడ్ కలిపారు వాటర్లో. దాన్ని పొలిటికల్ నేను అనుకోవడం పొలిటికల్. అది దాని మూలంగా కొంతమంది సంబంధం లేని వాళ్ళు అమాయకులు చనిపోయారు. అది కుట్రని ప్రభుత్వం ఒక సిట్ అని వేయడం జరిగింది, పోలీసులకు అప్పచెప్పడం జరిగింది, ఛేదిస్తారని చెప్పని అనుకుంటాం. అయినా దీని గురించి మనం పెద్ద ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే కోర్టు ఉంది కాబట్టి, సబ్జుడిస్గా ఉంది కాబట్టి అది ఎప్పటికైనా ఎవరు చేశారనేది తేలాల్సిందే. అది ఒక ప్రజల పట్ల కన్సర్న్తో ఉండే వ్యక్తులు ప్రజల్ని మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారని ఎవరు కూడా అనుకోం కదా, ఆ ఉద్దేశాలు ఉండవు కదా. అది వ్యాపారంలో కొంతమంది కావాలని చేశారు. ఎనీహో సబ్జుడీస్ అవుతుంది కదా, మన పెద్ద దాని గురించి. అంటే వాళ్ళు ఎవరన్నది మీకు తెలుసా స్పష్టంగా? అంటే అది పోలీసులకు చెప్పారా? మాకు సంబంధించిన వ్యవహారాలని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని తేల్చాల్సింది పోలీస్ యంత్రాంగం, ఆ పనిలోనే ఉందని చెప్పి. దీనికి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సహకరిస్తున్నదా లేకపోతే రాజకీయంగా మీరు? నేను అనుకుంటాం రాజకీయంగా పెద్ద చేసింది ఏం లేదు. కాబట్టి ఏంటంటే చేసిన వాళ్ళు రాజకీయంగా చేశారు, దాన్ని ఛేదించాల్సింది ప్రభుత్వం. అది ఇంకా కొంత స్లోగా నడుస్తుంది. అది ఎందుకు జరిగిందే ఏంటి అనేది ఇంకా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతే, అది ఓన్ కోర్స్ కదా.
అది సో ఇప్పుడు ఆ కేసు ప్రస్తుతానికి న్యాయస్థానంలో ఉంది. ఆ న్యాయస్థానంలో ఉంది. సో దాని మీద అంటే మీరైతే మీకు కొంత ఇబ్బంది పడిన మాట అయితే వాస్తవమే కదా. అంటే మన చేయడానికి మనం మాట పడటమో లేకపోతే దానికి జవాబుదారీతోగా ఉండటమో, నన్ను కేసులో ఇరికించడము, కేసులో కావాలని పెట్టడం అనేది పొలిటికల్లే ప్రభుత్వం. కాకపోతే కావాలని ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది తప్పించుకోవాలి, దాని నుంచి బయటపడాలి ప్రభుత్వం అని చెప్పి నన్ను టార్గెట్ చేసి పెట్టారు. అంతే తప్ప అంతకుమించి అదనంగా చేసింది పెద్దగా ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం అంటే మీ బోటి ఫాలోవర్స్కి చాలామంది షాటర్ అయిపోయినట్టుగా అయిపోయారు మీరు. ఆ లోపం ఇప్పటికి కనపడుతుందా? ఖచ్చితంగా కనపడుతుంది కదండి. ఎందుకంటే ఆయన పొలిటికల్గా మేము ఈ రోజున ఈ స్థాయిలో ఒక శాసనసభ్యుడిగా, ఒక మల్లాది విష్ణువుగా అందరికీ తెలిసి గుర్తించబడ్డామంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి. అందులో ఎటువంటి ఆలోచన లేదు. మరి ఆయన ముఖ్యమంత్రిగా, మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన మరణం సంభవించింది. ఇది చాలా 5 సంవత్సరాలు కలిసి ఆయనతో పనిచేస్తాము, మరింతగా అభివృద్ధి చేయడానికి, ప్రజల పక్షాన్ని నిలబడటానికి బాగా దోహదపడుతుంది అని చెప్పని మేము కలలుగన్నటువంటి రోజుల్లో ఈ అనుకున్నటువంటి సంఘటన సెప్టెంబర్. ఆయన క్వాలిటీస్ ఏంటి మీరు దగ్గరగా చూశారు కదా. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజల మనిషిగా ఒక ముద్ర పడటానికి ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి, మనం చెప్పుకోలేము కూడా. ఎందుకంటే పేద ప్రజల పట్ల కన్సర్న్తో ఉంటాడు, తర్వాత స్నేహానికి మారుపేరుగా ఉంటాడు, ఒక జవాబుదారీతనంగా ఉంటాడు, ప్రోత్సహిస్తారు. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాగా ఒక మానవీయ కోణంలో ఆయన అన్ని ఏమంటారంటే అన్ని రకాల సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఒక మంచి మర్యాద, స్నేహము అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి మనం ఒకటి ఇది ఉంది ఇది లేదని చెప్పుకోవడానికి వీల్లేదు. ఈరోజు చూడండి ఆయన పరిపాలన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని నిలబడ్డారు, ఉచిత విద్య ఇచ్చారు, మహిళల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు, విద్యార్థుల కోసం తీసుకున్నారు, మైనార్టీల కోసం తీసుకున్నారు, 4% అని చెప్పారు. ఏ రంగానికి ఆయన సేవ చేయలేదు. ఆయన ఆలోచన సరళి. మీరు క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఎదురైనటువంటి సమస్యలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని కార్యరూపం దాల్చింది. ఆ కార్యరూపం దాల్చిన బట్టి ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ ఉంది. ఎంతమంది ముఖ్యమంత్రులు ఈరోజు చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు. ఎన్టీ రామారావు ఆయన హయాంలో చాలా స్పష్టంగా అనేక కుంభకోణాలు కూడా జరిగినాయి కదా. అంటే జలయజ్ఞం కానివ్వండి, ప్రభుత్వ భూముల్ని కేటాయింపులు కానివ్వండి, తర్వాత అంటే అనర్హుల్ని అందలానికి ఎక్కించారు, అంటే డిజర్వ్డ్ పర్సన్స్ కాని వాళ్ళని కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు అనేటువంటి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణ సహజం, అంతే తప్ప ఒక ముఖ్యమంత్రిగా 2 సార్లు ఆంధ్ర రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి వ్యక్తి కుంభకోణాలు చేయటమో, అవినీతి చేయటమో అంత అవసరమేం లేదు ఆయనకి. ఆయన జీవిత లక్ష్యం పేద ప్రజలకి పనిచేయటమే. కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ తీసుకున్నారు. ఏ మంచి చేసినా ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో దాన్ని నెగిటివ్గా చూసి ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన మీద కుంభకోణాలు. జలయజ్ఞం అంటున్నారు, రమ్మనండి. జలయజ్ఞం మీద బహిరంగ చర్చకి ప్రాజెక్టుల వద్ద ఈ రాజశేఖర రెడ్డి గారు ఫలానా డేట్లు ఇచ్చారు. ఈ పులిచింతల దగ్గర 6వ తారీఖు, పోలవరం దగ్గర 7వ తారీఖు, వంశధార దగ్గర 8వ తారీఖు, లేకపోతే పోతిరెడ్డిపాడు దగ్గర 10వ తారీఖు. అపోజిషన్ వాళ్ళందరినీ కూడా ఆహ్వానాలు పంపి వెహికల్స్ పెట్టి తీసుకెళ్ళి మీరు ఏం అవినీతి జరిగిందో చెప్పండి అని చెప్పాను. ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడారా? కాకపోతే ఏంటంటే ఒక దుష్ప్రచారం. మనం అధికారంలోకి రావాలంటే ఉన్నటువంటి వ్యక్తిని, కెరీర్ని, మనం కీర్తిని మనం డౌన్ చేయాలి అనే కార్యక్రమం చేయటం తప్ప వాస్తవంగా ఎక్కడ ఏది ప్రూవ్ చేయగలిగారు, ఏం చేయగలిగారు? ఇదే ప్రభుత్వము 2వసారి ఎన్నికలకు వెళ్లే ముందు రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్ వేసిన తర్వాత కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు కదా, ఆయనకే ఓటు వేశారు కదా. సార్, అయితే మీరు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారికి పట్ల మీకు విపరీతమైనటువంటి అభిమానం ఉంది. అయితే చాలామంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు ఆయన కుమారుడు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కలిసి సేల్ అవుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళలేదు? రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన పైకి తీసుకొచ్చాడు. తర్వాత పివి నరసింహరావు గారి టైంలో కేంద్ర మంత్రి కాకపోయినా, పిసిసి ప్రెసిడెంట్ కాకపోయినా, రకరకాల హర్డీల్స్ వచ్చిన
ఏం జరిగినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మీదే ఉండేవాడు, నమ్మకం పెట్టుకుని ఆయన ఆ నాయకత్వంలో పనిచేసేవాడు. ఆ ఉద్దేశంతో మేమందరం కూడా కాంగ్రెస్లో ఉన్నాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే మాకు వ్యతిరేకత, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి మాకు ఆలోచన ఒక వరవల్లో ఉన్నామనే ఇదే తప్ప మేము పెద్దగా ఆయన వ్యతిరేకించడమో లేకపోతే ఆయన విమర్శించడమో కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి వాళ్ళు ఇటు అటు రెండు పక్కల ఉన్నారు కదా. అంటే మెజారిటీ మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. అయితే మీరు చెప్పండి, ఆ రోజు ఇది సెప్టెంబర్ 2 అనుకుంటా ఆయన పావురాల గుట్టలో ప్రమాదంలో చనిపోవటం 2009. ఆ తర్వాత ఆయన పార్థివ శరీరం రాక ముందుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది అత్యుత్సాహంతో జగన్ గారు సీఎం కావాలనేటువంటి సంతకాల సేకరణ చేశారు. అందులో ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఉన్నారని, తర్వాత నాకు తెలిసి మీరు కూడా ఉన్నారని అంటారు. అది వాస్తవేనా? అంటే రాజశేఖర రెడ్డి గారి పార్థివ శరీరం రాకముందు అని కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు దాని గురించి శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మా మీద ఉంటుంది. మా కర్తవ్యం అది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చనిపోయాడు, ఆయనతో ఉన్నటువంటి శాసనసభ్యులుగా మేము తదుపరి నాయకత్వం ఎవరో అని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అంత కష్టంలోనూ అంత బాధలోనూ కన్నీళ్లు కారుతున్నప్పటికీ కూడా ఒక నాయకత్వం గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే ఆయన వారసుడిగా బాగుంటుందని చెప్పని నేను, జోగి రమేష్, ఇంకా కొంతమంది మిత్రులు అందరం కూడా ఆ రోజు సంతకాలు పెట్టించి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మేమే దాన్ని ఇనిషియేట్ చేసాం. తర్వాత మంత్రులందరూ కూడా ఈ రఘువీరారెడ్డి గారు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అది ఆయనకి సంబంధం లేనట్టు అంశం. ఆయన అనుమతి తీసుకుని ఆయన కన్సర్న్లో జరిగినటువంటి తెలియకుండానే జరిగింది ఇది. కాబట్టి ఆయన ఆపాదించడం అది ఒక రాజకీయమైనటువంటి విమర్శ తప్ప అది ఆయనకు సంబంధించినటువంటి అంశం కాదు. అంటే కాంగ్రెస్లో అటువంటి కల్చర్ లేదనుకుంటా. బహుశా ఒక ముఖ్యమంత్రి గారు చనిపోతే వారి కుమారున్నో కూతురునో తిరిగి సీఎం చేసేటువంటి కల్చరు కాంగ్రెస్ పార్టీలో లేదు, మిగతా పార్టీలో లాగా. అది తెలియకుండానే కాంగ్రెస్ శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, జగన్ గారు సీఎం అవ్వాలనేటువంటిది చేసినట్టున్నారు, అంతే కదా. అందులో జగన్ గారి ప్రమేయం లేదు. కానీ హైకమాండ్ మాత్రం జగన్ గారి పట్ల కొంత కోపం పెంచుకొని ఏదో అధికారం కోసం. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కేసీరావు గారు కానీ, వి హనుమంతరావు గారు కానీ, ఇట్లా కొంతమంది రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత కాలం కూడా ఆయన మీద పడి ఏడిచేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ నేను చెప్పినటువంటి పేర్లు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారిని ఆడిపోసుకుని రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడిచేటటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులు ఎందుకంటే నాది కూడా 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ. రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కేంద్రం గౌరవిస్తుంది, రాజశేఖర రెడ్డి గారికి ఒక పెద్ద వెలుగుతున్నాడు అని ఒక ఈర్ష్యతో, ద్వేషంతో ఉండేటటువంటి నాయకత్వం ఇదంతా కూడా. కాబట్టి వారందరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర పార్టీకి ఉన్నవి లేని ఫిర్యాదులు చేసి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఆ విషయంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం సరిగా ఆలోచన చేయలేదనే భావన మాకు కూడా ఇప్పటికి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకెళ్ళడం జరిగింది తప్ప ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి కొంత ప్రయత్నాలు చేశారు. అది కారణాలు ఏమైనా తెలుగుదేశాన్ని బలహీనపరచడానిక, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను బలహీనపరచడానిక చేస్తే, బట్ తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించారు కదా. అంటే నేను ఇక్కడ రెండు విషయాలు, తెలంగాణ నాయకత్వాన్ని బలహీనపరచడం, తెలంగాణ రాకుండా బలహీనపరిచారంటే నేను ఒప్పుకుంటాను. కానీ తెలంగాణ నాయకత్వాన్ని ఎక్కడ బలహీనపరిచారు? ఈ వ్యక్తులు, నేను చెప్పిన వ్యక్తులు ఇద్దరు కూడా అనవసరమైనటువంటి అక్కసు కక్కేటటువంటి వారు. తెలంగాణ నాయకత్వాన్ని తెలంగాణ రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం అందరం చేసాం. కానీ ఆ రోజున నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పేటువంటి కేకే కానివ్వండి, విహెచ్ కానీ, వీళ్ళిద్దరికంటే కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎవరైతే ఆత్మగా చెప్తారో, ఆయన సోల్ అని అంటారో, కేవీపీ గారి మాటే చెల్లుబాటు అయ్యేది కదా. కానీ కేవీపీ గారు ఇనిషియేటివ్ తీసుకోలేదంటారా?
ఈ విషయంలో ఆయనకి సంబంధం లేదండి. ఎందుకంటే ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలి అని చెప్పని చెప్తే శాసనసభ్యులు చెప్పాలి, లేదా కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు చెప్పాలి. ఆయన ఆ రోజుకి ఏమీ కూడా కాదు. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి ఒక రకమైనటువంటి దీంట్లోనే ఉన్నారు. ఆ రోజుల్లో రాజశేఖర గారు చనిపోయి విషాదంలో ఉన్నారు. 3-4 రోజులు జరిగింది ఇదంతా కూడా. కేంద్ర నాయకత్వమే ఆగమే కేవలం కేకే విహెచ్ చెప్పడం మూలనే జగన్ గారిని సీఎం చేయకుండా అడ్డుకున్నారు అనేదే మా మెజార్టీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం. అంతే తప్ప వేరే విధంగా కాదు. వారిద్దరనే కాదు, వారిద్దరితో పాటు కొన్ని శక్తులు పనిచేసినాయి. దాన్ని కేసులు పెట్టడానికి కూడా ఈ శక్తిలో పనిచేసినాయి ఆయన మీద. అయితే నిజంగా ఏదైతే తెలుగుదేశం కేసులు ఎవరు పెట్టారండి? తిక్క శంకరయ్య అని ఒకడు, శంకర్రావు అని వాడు, ఆయన వయసులో పెద్ద. ఆయన ఏదో తీసుకెళ్లి కోర్టులో పడేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది తప్ప, అంతే తప్ప ఎవరు అధిష్టాన వర్గమో లేకపోతే ఆయనతో పాటు ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరో చేయలేదు, ఎవరో చేశాడు అది. కాబట్టి దాని గురించి పెద్ద. కానీ జగన్ గారు అపోహ ఏర్పరచుకున్నట్టున్నారు, అంటే నా మీద కక్ష కట్టింది అని డైరెక్ట్గా కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు రాజకీయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి, అపోహలు ఎక్కువ ఉంటాయి, వాస్తవాల కన్నా అపోహలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అటు ఇటు రెండు పక్కల అపోహలు ఉండొచ్చు. కానీ హైకమాండ్ ఉద్దేశపూర్వకంగా కొంత ప్రిపేర్ చేసి కొంతమంది ఇది చేసిందని చెప్పని ఎవరో దాని గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఏం రాశారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు వచ్చి విజిటర్స్ బుక్లు ఏం రాశారు? కాంగ్రెస్ పార్టీ తన కన్న కొడుకును కోల్పోయింది, ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దిక్కును కోల్పోయింది, పెద్ద కొడుకును కోల్పోయిందని చెప్పని రాసి వెళ్ళారు. అలాంటిది వాళ్ళ కొడుకు మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టిస్తారని చెప్పని ఎవరన్నా ఎప్పటికైనా ఆలోచన చేస్తారా? ఎవరో 3rd, 4th గ్రేడ్ వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, యూపీఏ అధికారంలో ఉండగానే ఆయన మీద ఈడీ అటాచ్మెంట్లు కానివ్వండి, సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, ప్రత్యేకించి జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఒక ఆఫీసర్ని ఇక్కడ తీసుకొచ్చి కేసులు ఎంచడం, ఇవన్నీ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా. కావచ్చు, కోర్టు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరిధిలో లేవు కదా అవన్నీ. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఏదో కొంత నడిచి ఉండొచ్చు, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అతని మీద ఆ రోజు ఉన్నటువంటి జగన్ గారి మీద కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి కక్షపూరిత చర్యలకి పూనుకోలేదంటారా మీరు? నేనైతే అదే నేనైతే అదే చెప్పగలను. నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేనైతే అదే చెప్పగలను. అంటే ఇక్కడ చాలా ఒక చిన్న ఇదండి, అంటే కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది జగన్ గారి వెళ్ళారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. జగన్ గారు సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ జగన్ గారి మీద ఎప్పుడైతే ఈ సిబిఐ దర్యాప్తు కానివ్వండి ఇవన్నీ మొదలైనయో, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్యటువంటి దూరాన్ని తగ్గించడానికి ఎవరు ప్రయత్నించలేదా? చాలా జరిగిందండి, గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఈయన సొంతంగా రాజీనామా చేసి పార్టీ పెట్టుకోవాలని వాళ్ళేమో ఓ రకంగా వీళ్ళేమో రకంగా రకరకాలైనటువంటి గ్యాప్స్ వచ్చేసినాయి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్లో. తెలంగాణ కావాలని ఒకళ్ళు, జగన్ గారి నాయకత్వం ఒకళ్ళు, హైకమాండ్ దగ్గరికి పోయి చెప్పేవాళ్ళు, ఇలా రకరకాలుగా 2-3 సంవత్సరాలు అంతా కన్ఫ్యూజన్ అయిపోయింది. కాబట్టి సో అంటే ఇట్ ఈస్ బియాండ్ రిపేర్ అంటారా? అంతే అంతే. ఇక అంటే రెండు పార్టీల మధ్య సయోధ్య ఏర్పడే అవకాశం లేదు. అదే తెలుగుదేశం ఎప్పటికైనా విలీనం. నేను చెప్పేది నాకైతే దృఢమైన అభిప్రాయం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్, వైఎస్ఆర్, సిపిఎం లేకపోతే ఇంకా వేరే ఏ పార్టీలైనా సరే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో రాకూడదు అని ఒక దృఢమైనటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఎవరంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ప్రభుత్వాన్ని ఎవరు ఫామ్ చేయగలుగుతారు, ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఆలోచన చేయాలి. అంతే తప్ప దానికి తగినటువంటి సహృద్భావమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలి. నేను ఎందుకు అంటున్నానంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. ఆ రోజు సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన 17 సీట్లు ఇద్దాం అనుకున్నారు, 40 సీట్లు దాకా పోయింది. అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి ఆయన కొంత పట్టు విడుపులతో ఆయన అంతా కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ దిశగా అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఓట్ల చీలికని నివారించగలగాలి. నివారించినప్పుడే అనుకున్నటువంటి లక్ష్యాలకి ఎవరైనా చేరగలుగుతారు. అంటే మీరు చెప్పారు 2004లో డెఫినెట్గా అన్ని పార్టీలతో కలిశారు. ఈవెన్ తెలంగాణ డిమాండ్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్తో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కలిసి
మీరు అన్నట్లుగా దాదాపు 40 సీట్లు వేసి 24 సీట్లు గెలిచినట్టున్నారు వాళ్ళు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ తన వేలుతో తన కన్నే పొడుచుకున్నట్టయింది. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించాలే ఏకైక ఎజెండాగా ఉన్నటువంటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవటం మూలనే ఆ రాష్ట్రాన్ని విభజించాల్సిన అనివార్యత, అంటే మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తేనే 2 ఎస్ఆర్సీ వేస్తామన్నారు 2004 మేనిఫెస్టోలో, అది వేయలేదు. దాంతో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రుల మీద ప్రెషర్ పెరిగింది, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రెషర్ జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తన కన్నును తానే పొడుచుకున్నట్టయింది కదా. అంటే అది కాదండి, బలమైన లీడర్ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడము, ఆయన మరణించడము మూలంగానే ఇది జరిగింది తప్ప రాజశేఖర రెడ్డి అనే వాడు కనుక, రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే జరిగేది కాదు ఇది. ఎందుకంటే చూడండి, మీరు సెకండ్ ఎస్ఆర్సీ అన్నారు, లేదా యాక్చువల్గా రాజశేఖర గారు బతుకున్నప్పుడే కేంద్రం లాస్ట్ చివరి అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించి ఒక ప్రకటన చేయాలి, అంటే రోసీ గారి కమిటీ చేస్తున్నాము, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడతాము అని చెప్పారు. ఈరోజు ఆ చర్యను ఆయన ఆ రోజు కూడా వ్యతిరేకించారు, బతికుండగానే వ్యతిరేకించారు. ఆయన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి, విభజన చేయాలి అని ఎవరో నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కానీ, పక్కన ఉన్నటువంటి పార్టీల వాళ్ళు కానీ, టీఆర్ఎస్ కానీ, ఎవరైనా సరే వాళ్ళు నిలువుదల చేసేవాడు, నిలువరించేవాడు. ఆ నాయకత్వం అలా ఉండేది. కాబట్టి ఆయన మరణానంతరం అనుకోని పరిస్థితులన్నీ కూడా తెర మీదకు రావడం మూలంగా ఇది జరిగింది. సరే, అయిపోయిందండి, ఇదంతా చరిత్ర. సరే, రాజశేఖర రెడ్డి గారు బతికుంటే రాష్ట్రం విడిపోయేదా ఉండేదా అనేది పక్కన పెడితే 2 రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోయారు. సో దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు విడిపోయిన తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ? 2 బాగా అభివృద్ధి చెందుతున్నాయి అంటారా, లేకపోతే అన్యాయం జరిగింది ఏపీకి అని అంటారా? అంటే స్కోప్ ఏర్పడింది కదా, అభివృద్ధి చెందడానికి కావాల్సినంత స్కోపు ఏపీకి ఏర్పడిందని ఒప్పుకుంటారా మీరు? ఖచ్చితంగానే రాష్ట్ర విభజన తప్పు అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలైపోయినా కూడా ప్రజలకి మేలు చేసిందని చెప్పి భావనలోకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూలంగానే, విభజన మూలంగానే రాజధాని విజయవాడకు వచ్చింది. వచ్చిందండి. విజయవాడ ఒక పెరిగింది, దాని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, దాని యొక్క విశిష్టత కానీ, దాని యొక్క ఇది కానీ విజయవాడ చుట్టుపక్కలంతా పెరిగింది. ఈరోజు చూడండి, భూముల రేట్లు పెరిగినాయి. టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విద్యా సంస్థలు వస్తున్నాయి, పోలవరం వస్తుంది. ఇవాళ 2018 అని చెప్పని వీళ్ళు చెప్పి కట్టలేకపోవచ్చు. ఒక 4 అదనంగా ఇంకో 4 సంవత్సరాల్లో పోలవరం నిర్మాణమైనా పూర్తవుతుంది కదా. దాని జాతీయ హోదా ఇచ్చేది రైతులకి, అన్ని జిల్లాలకి నీళ్ళు ఇవ్వడానికి తయారవుతుంది కదా. ఇట్లాగా అన్ని విషయాల్లోనూ మనకి సెంటిమెంట్గా ఏంటంటే హైదరాబాద్ లేకుండా పోయింది, హైదరాబాద్లో మన వాళ్ళందరూ ఉన్నారు అనే ఒక భావన తప్ప, హైదరాబాద్ అందరూ వెళ్ళి ఎవరు పని చేసుకుంటున్నారండి? హైదరాబాద్లో ఉన్నటువంటి బతకడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయిగా. ఒక ఆవేశంలో కొంతమంది ఈ విభజన అనేది ఏకపక్షము ప్రజలందరికీ శరాఘాతంగా మారిందని చెప్పి భావించారు తప్ప, ఈ రోజున ఈ ప్రభుత్వము ప్రజలకి అధికారంలోకి రావడం కోసం ఆలోచించింది తప్ప, వచ్చిన తర్వాత ప్రజలకి ఏ విధంగా చేయాలి అనే కార్యక్రమాన్ని, ఒక ఎజెండాన్ని ఫిక్స్ చేసుకోలేదు అనేది మా భావన. ఆ విధంగా చేస్తే ఇంకా మరింతగా ముందుకెళ్ళడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవకాశం ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే మీరు అంటున్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత డెఫినెట్గా ప్రజలకైతే మేలు జరుగుతున్నది. బట్ ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం బాగా కన్సాలిడేట్ అవడానికి కూడా అవకాశం ఏర్పడినట్టుంది. ఏం కన్సాలిడేట్ అవుతుందని? విభజన చట్టాన్ని అమలు చేయలేకపోయారు, తీసుకురాలేకపోయారు, మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేకపోయారు. పరిపాలన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడాడు. 2099లో నాకు టీం ఉండేది, నా టీం ఉంటే అల్లుకుపోయేవాళ్ళు ఎవరు. ఈ రోజున మీరెవరు కూడా పట్టించుకోవట్లేదు, మంత్రులు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆయనే అనేక సభల్లో వాపోయారు. ఎమ్మెల్యేలు అవినీతి పెరిగిపోయింది, రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని మరి ఇంతకన్నా బాగు చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదని ప్రజలకు ఒక భావనకి ఫైనల్గా వచ్చేసారు. ఆ విధంగానే మనం చూడాల్సిన అవసరం. కానీ ఇటు మీరు అంటున్నారు, అంటే విజయవాడ చూస్తే విశాలమైనటువంటి రోడ్లు, చాలా అంటే క్లీన్ సిటీగా మారటం, తర్వాత ఫ్లైఓవర్లు రావటం, చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కనపడుతుంది కదా చాలా స్పష్టంగా. 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క తట్టడి మట్టి పోసినటువంటి పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాల్లోనే ఈ విజయవాడని కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మేము కానీ, ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ, మంత్రులు కానీ దాన్ని రాజధాని స్థాయికి తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత మీరు వచ్చారు. కాబట్టి ఈరోజు కొత్తగా ఈ 2.5 సంవత్సరాల్లో
రోడ్డు వేసింది కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు మేము చేసింది, బీఆర్టీఎస్ రోడ్డు మేము చేసింది, రోడ్డు వైడనింగ్ అని మేము చేసింది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం 2.5 సంవత్సరాలు చేసింది ఏం లేదు. ఒక ఫ్లైఓవర్ మొదలుపెట్టారు, అది పుష్కరాల నాటికే ప్రారంభిస్తాము అని చెప్పని ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరూ చెప్పారు. మరి ఒక పుష్కరాలు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బెంజీ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ అయింది. వాళ్ళ ఎంపీ నామా నాగేశ్వరరావు గారే టెండర్ దక్కించుకున్నారు. ఆయన డివాల్యూషన్ అయిపోయారు, దాన్ని చేయలేకపోయారు, వదిలేశారు. దాని ధర 2-3 ఈరోజు 800 కోట్లకు పోయింది. దానికి వాళ్ళే కారణం, కాస్ట్ ఎస్కలేషన్ అయింది. కాబట్టి కొత్తగా ఈరోజు జరిగింది ఏమీ లేదు, అన్ని పాత విషయాలే ఈ నగరంలో ఉన్నాయి. విష్ణు గారు, మీరు అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నారు. విజయవాడ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పట్టణాభివృద్ధి సంస్థ. దానికి మీరు 4 ఏళ్ళు ఉన్నారా? 4 ఏళ్ళలో మీరు ఏం చేశారు? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఏంటంటే డెవలప్మెంట్ కంట్రోల్, అనాథరేషన్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దానికి సంబంధించి పూర్తిగా ఒక సెల్ పెట్టి మానిటరింగ్ చేసాం. తర్వాత కనెక్టివిటీ రోడ్లు, ఈరోజు మీరు చూడండి, ఇన్నర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నుంచి కలకటా వెళ్ళాలంటే విజయవాడ మీదుగా వెళ్ళేవాళ్ళు. అమ్మవారి దేవస్థానం ముందు నుంచి 100 రోడ్డు ఏలూరు రోడ్డు నుంచి వెళ్ళేవాళ్ళు. అలాంటిది మిల్క్ ఫ్యాక్టరీ వంతెన దగ్గర నుంచి రామర్పేట దగ్గరికి వెళ్ళడానికి 110 కోట్ల రూపాయలతో నేను చైర్మన్గా ఉన్నప్పుడే జైపాల్ రెడ్డి గారిని పిలిచి, విజయవాడకి బైపాస్ లేదండి, బైపాస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారంటే, జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్లో రోడ్లకి ఉండేది కాదు. అలాంటిది ఆయన ఉడా ఆఫీస్ తీసుకెళ్ళి రాజగోపాల్ గారిని పిలిచి, ఆయన ఆ రోజు పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా మాట్లాడి ఎట్లాగని ఇవ్వండి అంటే ఆయన 82 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాడు. నాతో బలవంతంగా చెప్పిస్తున్నారు వీళ్ళు విజయవాడ గురించి అని చెప్పి శాంక్షన్ చేశారు. దాని తర్వాత ఒక 10-20 కోట్లు ఎంత పెరిగింది, 120 కోట్లకి ఎంత అయింది. ఈరోజు మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మేమే శంకుస్థాపన చేసాం, మేమే ప్రారంభించాం. ఇట్లాగా ఒక బ్రాడ్ వ్యూతో ఒక డెవలప్మెంట్కి ఒక ఆలోచన చేసి మేము చేసాం. అదంతా కూడా ఉడాకు సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నప్పుడు సాధ్యపడింది. అలాగే గుంటూరు కూడా ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చాము, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టాం. ఇట్లా అనేక తెనాలి కానీ, గుంటూరు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, లేకపోతే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కానీ, ఆ రోజు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేసాము. అది ఈరోజు ఉపయోగపడుతుంది. సార్, అంటే విజయవాడ పాలిటిక్స్ చూస్తే అది ఎవరైనా కానివ్వండి, అంటే ఎవరైతే ఈ హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలతో ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి సంబంధాలు ఉన్నారో, వీళ్ళందరూ కూడా చాలా కోట్లకు పడగలెత్తారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళ 100,000 కోట్ల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అందులో మల్లాది విష్ణు గారు కూడా ఉన్నారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ ఎవరు తెలియని వాళ్ళు లేకపోతే అపవాదులు వేసే తప్ప ఎవరు ఎందుకు ఇస్తారండి ఉచితంగా? సెటిల్మెంట్లు చేస్తారా, లేకపోతే దందాలు చేస్తారా? ఈ వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయి అంతే తప్ప 30 years ఇండస్ట్రీ అంటే డబ్బులు. ఇది ఒక రకమైనటువంటి ఆరోపణ తప్ప నిరాధారమైనటువంటి. మీ మీద నాకు తెలిసి 1-2 వెబ్సైట్స్లో కూడా రాశారు, కానీ మీరు అది అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. అది ఇప్పటికీ కూడా అది సర్క్యులేషన్ ఉంది. అది మీరు కనుక ఖండిస్తే వాటిని కూడా అట్లానే కంటిన్యూ అవుతున్నాయి కదా, వాటి మీద తెలియదు. నా నోటీస్లో వస్తే ఖచ్చితంగా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు లేకపోతే ఎలిగేషన్స్ వచ్చేసి న్యాయపరంగా దానికి లీగల్ నోటీస్ ఇస్తాం అంతే తప్ప ఏదైనా ఒక స్పెసిఫిక్గా చేస్తే దాని మీద ఆరోపణ చేస్తే ఎవరైనా ఇదవుతారు తప్ప ఒక వేగ్గా దాని మీద ఇలా చేయాలి ఇదని చెప్పని నాన్సెన్స్ అంతా కొంతమంది ఎవరో గిట్టని వాళ్ళు ఏదో చేస్తుంటారు, దాని పెద్ద పట్టించుకో. ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా సహజం. కాబట్టి ఎవరికైనా ఒక అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా నిలబడదు. ఒక వ్యాపారాలు చేసి లేకపోతే ఒక తన ఆలోచనలతో తన కష్టంతో పైకి రావాలి తప్ప ఈ రకమైనటువంటి పనులు చేసేవాడు ఎవరికి కూడా సరైనటువంటి ప్రజల్లో ఆదరణ ఉండదు. సార్, అయితే మీరు ఇటీవల చాలా వంగవీటి అనేటువంటి సినిమానే మన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన ఒకటి తీస్తున్నారు. అసలు నాకు తెలిసి అయితే రంగా గారితో అత్యంత సన్నిహితులు మీరు ఒకళ్ళు. ఆయన జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు కదా, కాబట్టి మిమ్మల్ని వచ్చి ఆయన ఏమన్నా అడిగారా? నాతో ఏం మాట్లాడలేదండి ఆయన. మరి ఎందుకు గతంలో ఒక 2-4 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చి మాట్లాడడం జరిగింది.
ఈసారి మాట్లాడలేదు. ఈసారి రాధాకృష్ణతో వాళ్ళతో ఎవరితో కొంతమందితో మాట్లాడి ఇది చేసినట్టున్నారు. ఆయన మాట్లాడుకోవడం కూడా మంచిది, కానీ వివాదాల్లోకి ఆయన అంటే ఎట్లా వర్మ కూడా గతంలో ఉండేవాడా మీతో? లేదు. ఆయన గతంలో ఈ సినిమా తీయాలనే ఉద్దేశంతో ఒకసారి ఎప్పుడు అట్లా కదా, ఆయన కాలేజీ చదివే రోజుల్లో అయ్యేంత నాన్ సెన్స్ అంత అబద్ధాలు అని నాకు కూడా తెలుసు అని అంటారు. ఆయన అది లైలా కాలేజీలోనో సిద్ధార్థ కాలేజీలోనో ఒక స్టూడెంట్ కింద ఇంజనీరింగ్ ఏదో చదువుకున్నాడు రాజగోపాల్ గారితో పాటు అని చెప్పి ఒక మాట ఉంది తప్ప ఆయన ఈ వ్యవహారాలని ఆయనకేం పెద్ద సంబంధం అంటే నెహ్రూ గారితో కానీ రాధా మన రంగా గారితో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీ స్టూడెంట్ ఎప్పుడు లేదు. సో కానీ ఆయన చేసుకుంటున్నాడు ప్రచారం మాత్రం. ఆయన సమకాలీకుడని నాకు అన్ని విషయాలు తెలుసని నేను కూడా ఏదో రకరకాల కేవలం ప్రచారం కోసం అదే దాన్ని ఇష్యూని హైలైట్ చేసుకోవడం కోసం ఆయన ఆ రకంగా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అంతే. అంటే ఆ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి సినిమాలు రావటం సమర్థనీయం అంటారా? అంటే ఆయన గురించి ఒక ప్రజలకి మరొకసారి తిరిగి తెర మీద చూపించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సిన అంశం ఉంటుంది తప్ప మళ్ళీ ఆయన ఏ పనులు చేశాడు, ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి, ఎట్లాగా అని మన నాయకుడిని మళ్ళీ మళ్ళీ సినిమా రూపంలో చూపించడం అనేది మనం అందరూ కూడా అంతే. ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు, అంతే తప్ప సెన్సేషన్ కోసం. అంటే సినిమా అన్న తర్వాత కొంత యాడింగ్ లేకుండా ఉండవు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి లేకుండా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇక్కడ 2 గ్రూపులకు సంబంధించి తీస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అది ఈయనంతా హీరోయిజమే రంగా గారిదంతా కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా అది దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి వేరే వాళ్ళని పెంచేటటువంటి ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ చూడాలి. బ్యాలెన్స్. రంగా గారి మీద కూడా తనతో తిరుగుతున్నటువంటి ఒక స్టూడెంట్ లీడర్ని కూడా ఆయన అంటే ఇది చేశారనేటువంటిది కూడా ఒకటి ఉన్నది కదా. కరెక్టే. ఇప్పుడు పాలిటిక్స్ అన్న తర్వాత జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా మనకు వ్యతిరేకంగా వస్తున్నారా, మనకు ప్యారలల్గా తయారవుతున్నారా, లేకపోతే మనతో పాటు ఇదవుతున్నారా అని కొద్దిగా పాలిటిక్స్లో ఇవన్నీ సహజం. ఎందుకంటే ఆయన జనరల్గా 99% ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, 1%లో అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉండొచ్చు, నాకు కూడా తెలుసు. కాబట్టి మనం పెద్ద ఈ పాలిటిక్స్ అన్న తర్వాత మనం కొన్ని ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, అందులో భాగంగా ఆ రకంగా చేస్తూ ఉంటారు తప్ప ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్లో అందులో విజయవాడ పాలిటిక్స్లో ఉంటాయి కదా, దాని గురించి పెద్ద మనం ఇప్పుడు అటువంటి అసలు ఆ పాలిటిక్స్ లేవు. ఓన్లీ పబ్లిక్ సర్వీసే, ఫ్యాక్షన్ పాలిటిక్స్ లేవు. పబ్లిక్ సర్వీస్లో ఎవరు ముందు ఉంటే ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు, ఎవరు పీస్ఫుల్గా ఉంటే వాళ్ళని ఆదరిస్తారు. ఎవరు రఫ్గా ఉంటే హీరోయిజం అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవరు పీస్ఫుల్గా ఉంటే, ఎవరు ప్రజలకి దగ్గరగా ఉంటే, ఎవరు సమస్యలు పరిష్కరిస్తారు, వాళ్ళకి అందుబాటుగా ఉంటారంటే వాళ్ళ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం నాయకులకు ఉంటుంది. సో మీరు కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వదలుచుకున్నారు అంతే కదా సార్. అంటే గెలిచినా ఓడినా అంటే పరివేశనం ఎలా ఉన్నా, గెలిచినా ఓడినా కదా, ఎవరైనా గెలవాలని ఏ రాజకీయ పార్టీ కూడా తను పోటీ చేసినటువంటి అన్ని స్థానాలని గెలవరు. ఎవరు వేవులున్నా లేకపోతే సునామీలున్నా ఏదున్నా కూడా 294 పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ 220 వచ్చినాయి, రెండోసారి 150, 156 ఎన్నో వచ్చినాయి. కాబట్టి గెలిపోవడంలో అనేది ఆయన నియోజకవర్గాల పరిస్థితులను బట్టి, పార్టీ పరిస్థితులను బట్టి, నేషనల్ స్టేట్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మాత్రం ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. సో మీ పని అయితే మీరు చేసుకెళ్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మల్లాది విష్ణు, ఎక్స్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.